పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం లాస్ట్ గ్రంథం మనకి ప్రైజ్లో 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుదాం. అప్పుడు పరలోకమందుకు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అందరు పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కనునై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము ఆ స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఇంకొక మంచి వాక్యం చదువుదాం. 17వ అధ్యాయం కూడా చదువుదాం. ఇంకొక లేఖన భాగం. ప్రైజ్లో కృప కలుగునుగాక. 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. ఇది కూడా ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుడిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రత్న వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను ప్రైజ్లా రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహిమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొచ్చుకు దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూసి బహు ఆశ్చర్యపడగా దేవుడి మాటలు మనకు కూడా దీవించునుగాక. నమ్మదగిన యేసయ్యా, ఈ లేఖన భాగాలను అగ్నిచేత 7 సార్లు పుట వేసిన తండ్రి, అభిషేకించిన తండ్రి, జీవముగా నీ బిడ్డల కొరకు దాసి ఉంచిన తండ్రి, ఈ మధ్యాహ్న వేళలో ఈ మాటలు మా హృదయంలోనికి వెళ్ళినట్లు మమ్మల్ని కూడా అభిషేకించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుదాం. బాగుందా? ఇది బాగానే ఉంది. కొంచెం ఏంటంటే గబుక్కన చెయ్యి పక్క వెళ్ళినప్పుడు వాయిస్ పక్కకి వెళ్తుంది. ఓకే, మాట్లాడతలే. ప్రైజ్లో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అయ్యా, అందరూ యాక్టివ్గా ఉన్నారా? ప్రైజ్లో
మీరు అందరూ తేనె తిట్లను చూసి ఉంటారు కదా, ఎప్పుడైనా కదిలిచ్చారా? కదిలిచ్చే ఉంటారు, చూస్తే పోనీరుగా. ప్రజలా, తేనె నువ్వు తాగాలంటే ఆ తేనెగలను దాటుకొని లోపలికి వెళ్ళాలి. అంత ఈజీగా తాగనివ్వు తేనెను. ఎవరన్నా తాగటానికి లోపలికి వస్తున్నారంటే రానేగ లేసిది, దాడి చేస్తుంది. ఖచ్చితంగా కొన్ని ఈగలు అయితే పారిపోయేటట్టు చేస్తాయి, కిలోమీటర్లు తరుముతాయి నేను, అంటే తేనెను తాగనివ్వు కదా. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. ఇప్పుడు నువ్వు తేనెను తాగాలంటే వాటితో ఫైట్ చేయాలి, వాటిని చంపగలిగితే అప్పుడు తింటావు. ఈరోజున దేవుని వాక్యం నువ్వు తినాలంటే వెళ్ళిపోయింది లోపలికి. నువ్వు దేవుని వాక్యాన్ని తినాలంటే ఫైట్ చేయకుండా తినలేవు. ఇది తేనె కంటే రుచి కలిగింది, ఈ వాక్యం తేనె కంటే రుచి కలిగింది. కానీ గుర్తుంచుకో, ఈ వాక్యం తినాలంటే ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మరి శత్రువులు ఎవరు? తేనెటీగల కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు. తేనెటీగలనైనా నువ్వు మంట పెట్టి చంపుతావు, పొగబెట్టి చంపుతావు. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా నువ్వు ఫైట్ చేయాల్సిందే. ఫైట్ చేస్తేనే ఈ తేనెను తింటావు. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే. సంగమా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనలను యుద్ధ రంగంలో పెట్టి ఉంచాడు కదా. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పోరాడి ఈ సమయంలో వాక్యాన్ని తినాలి. సైతానికి మన ప్రవక్త ఈ స్టేట్మెంట్ చేశాడు. అదేంటంటే, ఆ స్టేట్మెంట్ ఏంటంటే, దయ్యానికి 2 గ్రంథాలంటే ఇష్టం లేదన్నాడు. అందులో ఒకటి ఆదికాండం, అందులో రెండోది ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాలంటే దానికి ఇష్టమో లేదు అని చెప్పాడు. నువ్వు ఆదికాండాన్ని ధ్యానానికి వెళ్ళినా దాడికి వస్తుంది, నువ్వు ప్రకటన గ్రంథం ధ్యానానికి వెళ్ళినా దాడికి వస్తుంది, ఖచ్చితంగా దాడి చేస్తుంది. కానీ వధువుకి ఇష్టమైంది ఈ గ్రంథాలు, వధువుకి ఇష్టమైంది ఈ 2 గ్రంథాలు. అసలు ప్రకటన గ్రంథం చదవకుండా ఉండలేదు, ఆదికాండం చదవకుండా ఉండలేదు. ఆదికాండానికి వెళ్తే ఎంతగా అంటే, నాకు టైం జారట్లేదు అంటారు చూడు, వాళ్ళకి అట్టుండిది. అంత మధురమైన మాటలని బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు ప్రకటన గ్రంథానికి వెళ్తే, దేవునికి స్తోత్రం, నన్ను అప్పుడే తీసుకెళ్ళారండి ఇక్కడి నుంచి, మీరు పిక్నిక్ తీసుకెళ్తే అట్టుండిది. అట్లా ఉండుతాం ప్రకటన గ్రంథంలోకి వెళ్తే. కాబట్టి ఈ గ్రంథాల్లో వధువు ఉన్నతమైన రీసెర్చ్ అవుతా ఉంటుంది, అక్కడ బాగా బలం దొరుకుతూ ఉంటుంది. అక్కడ వధువుకి మంచి బలము. ప్రైజ్ ది లార్డ్.
అసలు కూటాలు పెట్టేదే ఆత్మీయంగా రీఛార్జ్ అవడానికి, అంతేనా? కూటాలు పెట్టేదే రీఫిల్ అవ్వడానికి, మనం అనగా ఆత్మశాతం నింపబట్టడానికి. ఏదో ఒక మాటను దేవుడు కదిలిస్తాడు కూటంలో, ఆ మాట ద్వారా మనం ఉద్యమం పడతాం. అందుకు కూటాలు పెట్టేది మనం. కాబట్టి గ్రంథం ఎప్పుడు చదివినా మనము రీఫిల్ అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనము చివరి కాలంలో ఉన్నామన్న సంగతి మనకు అర్థమైంది. చివరి కాలంలో ఉన్నాం, ఎత్తబడే సమయానికి వచ్చాం. రోజులా ఎత్తబడే సమయంకి వచ్చాం. ఇప్పుడు మనము సామాన్యమైన జీవితాలు జీవించడానికి ఇక్కడ లేం. అంటే చిన్న పోరాటంలో లేం. మన మీద దేవుడు చాలా ఆశించి ఉన్నాడు, చాలా ఆశించి ఉన్నాడు, చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నాడు దేవుడు మన మీద. అలా నమ్మకం పెట్టుకొని ఈ చివరి దినానికి పంపాడు మనను. మీరందరూ మంచివాళ్ళే, ఇక్కడున్న వారు ఎవరు చెడిపోవాలని ఇక్కడికి రాలేదు. మీరందరూ మంచివాళ్ళే. ఒకవేళ కానీ మీ జీవితంలో ఏదైనా ఇంకా సాతానికి రాజీ పడిన జీవితం ఏదో ఉన్నది అంటే మీరు పోరాటంలో ఉన్నారు. శత్రువు నిన్ను బంధిస్తూ ఉంది. కానీ ఇక్కడికి వచ్చామంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు కృప చూపుతాడని, దేవుడు నిన్ను ఇక్కడ ఆకర్షించాడు నీకు కృప చూపాలని కూడా. కానీ ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే నువ్వు సరి చేసుకునే ప్లేస్ ఇది, నువ్వు దేవుడితో సమాధాన పడే ప్లేస్ ఇది. దేవుడి కొరకు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిని నింపుకొని వెళ్ళే ప్లేస్ ఇది. ఒక పాపిగా ఇక్కడికి వచ్చి అలా వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు సగము భక్తి కలిగి ఇక్కడికి వచ్చి సగము భక్తితో వెళ్ళాలని దేవుడి ఉద్దేశం కాదు. నా పిల్లలను నేను పరిపూర్ణ చేయాలి, నేను పరిపూర్ణుని, నా పిల్లలు కూడా పరిపూర్ణగా ఉండాలి. దానికై ఆయన ఇక్కడికి పిలిచాడు. కృప కలుగునుగాక. చుట్టాలను పెళ్లి రోజు పిలుస్తాం. పెళ్లి రోజు వాళ్ళని పిలవకపోతే వాళ్ళు బాధపడతారు. చెప్పలేదు ఏంది, నువ్వు ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు ఏంది, నాకు ఫోన్ చేసి చెబుతావు నువ్వు, అందరికీ కార్డులు ఇచ్చి నాకు ఫోన్ చేస్తావు నువ్వు అంటే మేమంతా తీసేసిన వాళ్ళమా? ప్రైజ్లా. అందరికీ కార్డులు ఇచ్చి మాకు ఫోన్లు చేస్తావా, వాట్సాప్ చేస్తావా అందరికి చేతులకి ఇచ్చి అని అలుగుతారు. ప్రైజ్లా. ఎప్పుడో మన పిల్లగాడు పెళ్ళప్పుడు ఫంక్షన్ జరిచినప్పుడు ఇలాంటిగా మన దయాదులను పిలుచుకుంటాం. అప్పుడే ఎవరన్నా అలిగే వాళ్ళన్నా బయటకు వస్తూ ఉంటారు. కానీ ఆదివారం ఏంటి తెలిసిన? ఆదివారం స్పెషల్గా పెళ్లి విందిది. ఈ పెళ్లి విందుకి మీకు ఎవరికి ఇన్విటేషన్లు ఇవ్వలే మేము. అయినా ఇక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటి? మీరు సనిగేవాళ్ళు కాదు, గొనిగేవాళ్ళు కాదు, మమ్మల్ని ఎందుకు పిలవలేదని అడిగేవారు కాదు. అయినా ఇక్కడికి వచ్చారంటే దేవునికి స్తోత్రం. వాస్తవానికి నేను కాదు పిలిచింది, ఎవరో నిన్ను ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చావు. ఈ విందులోనికి ప్రేరేపిస్తే వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనకు ఒకటి తెలుసు, ఇక్కడ జరిగే ఈ విందులో లేకపోతే ఈ ప్రసంగము, ఈ యొక్క సిద్ధపరచబడిన ఈ ఆత్మ సంబంధమైన ఆహారము వచ్చిన పిల్లల కోసం తప్ప పాస్టర్ గారి కోసం కాదు. ఈవెన్ పాస్టర్ గారు కూడా ఆహారం తినడానికి ఉంటాడు, కానీ ఇక్కడ కూర్చున్న పిల్లల కోసమే ఆయన వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిన్ను పరిశుద్ధులు చేయటానికి, పరిపూర్ణ చేయటానికి దేవాది దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది ఈరోజు మనం తినే ఆహారం పెండ్లి విందు. ఇది ఏంటిది? పెండ్లి విందు. కృప కలుగునుగాక. నేను 2-3 వారాల క్రితం ఒక ప్రసంగం చేశాను. ఏం ప్రసంగం అంటే సాక్ష్యపు మందసం అని. గుర్తుందా మీకు? సాక్ష్యపు మందసం. సాక్ష్యపు మందసం ఎవరు కాదు కానీ నువ్వు అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యపు మందసం నీవే అన్నాడు. ఆ మాట అంటూ ఆ యేసుప్రభు రాసిన ఆ 2 పలకలు చేతి సహాయం లేని రాయితో చేయబడిన పలకలు. ఆయన తన వేలుతో రాశాడు ఆ పలకల మీద, చేతి సహాయం లేని రాయి. ప్రజలా, చేతి సహాయం లేని రాయి మీద ఆయనే రాశాడట,
చేతి సహాయం లేని రాయి ఏదో కాదు, కానీ నీ లోపల ఉన్న ఆయన వాక్యమే చేతి సహాయం లేని రాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ రాయిని లోపల పెట్టి, ఆ సజీవమైన రాయిని ఆ రాయి మీద రాశాడు ఆయన. అదే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ రాయి మీద రాశాడు ఆయన, చేతి సహాయం లేని రాయి అని దానియేలు గారు చెప్పారు. ఆ రాయి మోషే గారి కాలంలో పదాజ్ఞలు రాయబడిన రాయి. దానియేలు దర్శనంలో ప్రపంచాన్ని నలగగొట్టిన రాయి అది. మన కాలంలోనేమో దేవుని స్తోత్రం మన హృదయాల్లో పెట్టబడిన రాయి. మందిరముగా మనల్ని చేసుకొని మన హృదయాల్లో తన వాక్యాన్ని రాసేశాడు. అహరోను చేతి కర్ర పెట్టాడు. ఈ మందిరంలోనే అహరోను చేతి కర్ర పెట్టాడు. దాన్ని చెప్పాడు ప్రవక్త, నేర్చుకున్నాం. మోషే గారు మాట్లాడారు, అది ఎన్నిక అనే కర్ర అన్నాడు ఆయన. ఈ వాక్యం ఎక్కడ ఫలించిందంటే ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో వారిలో ఫలించింది అన్నాడు ఈ వాక్యం. అందరిలో ఫలించదు, ఎన్నుకున్న పిల్లల్లో ఈ వాక్యం ఫలించింది అన్నాడు. ఆ ఎన్నుకున్న పిల్లలలోనే ఈ ఫలించే వాక్యాన్ని పెట్టాడు దేవుడు. అది ఎన్నిక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మన్నా కూడా ఉందన్నాడు ఆయన. ఆమేన్. ఎన్నడూ కూడా అది పాతకెళ్ళదు, లేకపోతే కుళ్ళిపోదు, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, పాడవదు. అన్నీ అన్నం ఉదయం కల్లా ఏమవుతుంది, సర్దిపడిపోద్ది. అది సర్దిపడేది కాదు. ఎప్పుడు తాజాగా ఉండే మన్నాను లోపల పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ మన్నా ఎక్కడ ఉందంటే అది కూడా నీ లోపల ఉందన్నాడు ఆయన. టోటల్గా పౌలు గారు ఏమన్నాడంటే మీరే ఆ వ్రాయబడిన పత్రికలు అన్నాడు ఆయన. మీరే ఆ మందిరం అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. వాస్తవానికి ఈ మందిరం ఏంటంటే 7 ఉరుములు బయటకు వచ్చే మందిరం. ఏంటి? 7 ఉరుములు బయటకు వచ్చే మందిరమే నీవు. అబ్బాయి ఎంత గొప్పదాన్న నేను అని నీకు డౌట్ రావచ్చు. నీకు అర్థం కాకపోయినా నీ స్థానం అదే. 7 ఉరుములు బయటకు వచ్చే మందిరమే నీవు. ఈ గడియకు వర్తమానం, పరలోక రాజ్యానికి వెళ్ళే పిల్లలకి జీవమును అందించే మందిరమే నీవు. దేవునికి ఇంత ఆశ ఉంది నీ మీద. నువ్వు నామకార్థం కాదు, విజిటర్లు కాదు, విజిట్ చేసేలా విజిటర్లు కాదు, నాకు తెలియదు అంటానికి తప్పుకోవటానికి లేదు, బాధ్యత లేని వ్యక్తి అసలు కాదు. దేవుడు ఎన్నుకొని తన వాక్యాన్ని నీ లోపల రాసి తన ఉత్తేజమును తన రక్తమును నీ లోపల పెట్టి వ్రాయబడిన పత్రిక అని చెప్పి అన్ని మందిరముల కంటే ఈ మందిరాన్ని ఎంతగా నింపాడంటే ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం మనకి ఇలా చేశాడు. ఎడారిలో మోషే కాలంలో ఉన్న మందిరం అగ్నిస్తంభం మేఘస్తంభం చేత అది రుజువు చేయబడింది. ఆ ప్రత్యక్ష గుడారం అగ్నిస్తంభం చేత మేఘస్తంభం చేత రుజువు చేయబడింది. అదే సొలొమోను గారు కట్టిన మందిరంలో ఆ షకీన మహిమ ఆ మేఘస్తంభము దిగి ఆ మందిరం అంతా నింపుడు ద్వారా ఇది దేవుడు కట్టిన మందిరమును రుజువు చేయబడింది. ప్రతి రాయిని ఆ మహిమ తాకి రుజువు చేయబడింది. ఇది దేవుడు కట్టిన మందిరమే. ఇప్పటికీ ఆ మందిరపు గోడలో కూడా ఆ ప్రభావం పనిచేస్తూ ఉంది. దేవుడు వారికి వాగ్దానం అది. ఇప్పటికీ ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. అది ఏడుపుల గోడ అని యూదులు. ఏం గోడ? సొలొమోను గారి కట్టిన మందిరపు గోడది. ఒక గోడను మిగిలిచ్చాడు దేవుడు అక్కడ. దాని తర్వాత దేవుడు అసలు మందిరాన్ని తీసుకొచ్చాడన్నాడు. పెంతెకోస్తు దినమున ఏ అగ్ని స్తంభం అయితే
ఏ మేఘస్తంభం అయితే ఇశ్రాయేలుకి ఆయన ఆ యొక్క 2000 సంవత్సరాలు నడిపించాడో, అదే అగ్నిస్తంభము, అదే మేఘస్తంభము. దేవుని స్తోత్రం. పెంతుకొస్తుంది మన 120 మంది లోపలికి వచ్చి ఆ అగ్నిస్తంభం ముక్కలు అయ్యి 120 మంది లోపలికి వచ్చి ఒక్కొక్క వ్యక్తిలోనికి ఒక్కొక్క ముక్కను పెట్టి, మీరు ప్రపంచానికి వెళ్ళండి, ఇవి సజీవమైన మందిరాలు అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళిపోయినాయి ఆ మందిరాలు, కదిలే మందిరాలు. ఆ 12 మంది అపోస్తలులు వారితో ఉన్న 120 మంది కదిలే మందిరాలే ప్రపంచానికి సాక్షులుగా ఉండటానికి వెళ్ళారు. వారు ఎప్పుడు మందిరాలు అయ్యారంటే ఆ అగ్నిస్తంభము, అదే ఇశ్రాయేలు నడిపించిన అగ్నిస్తంభము ముక్కలై, ఆ అగ్నిస్తంభమే యేసుక్రీస్తు, ఆ అగ్నిస్తంభమే యెహోవా, ఆ అగ్నిస్తంభమే క్రీస్తు. ముక్కలుగా అయ్యి సంచకరువుగా భయానాగా ఒక్కొక్క లోపల పెట్టి ప్రపంచానికే పంపించేశాడు ఆయన. ఆ వ్యక్తి ఎక్కడికైతే ఆ వ్యక్తి సజీవమైన మందిరం. ఆ వ్యక్తి ద్వారా సూచక్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు, దేవుడు యొక్క శక్తి రిలీజ్ అవుతా ఉన్నది. ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళిపోయినాయి ఆ మందిరాలు. ఇక్కడ కూర్చుని నువ్వెవరివి, ఇక్కడ కూర్చుని మీరెవరు? డైరెక్ట్ అవుదాం. దేవుడు నిన్ను ఎన్నుకొని ఈ కాలపు వర్తమానం వినిపించి, ఈ కాల ప్రవక్త ఎవరో నీకు అర్థం చేసి, రెండవ రాకడకు ముందుగా ఏలియా పరిచర్య ఏంటో నీకు తెలియజేసి, సమస్త మర్మంలో ముగించే ఏలియాను మీకు పరిచయం చేసి, ఇప్పుడు ఎత్తబాటు ఎలా జరిగిద్దో ఆ గురుగులు గోధుమలు వేరు చేసే వర్తమానాన్ని మీకు అందించి, ఆయనకు ఉన్నదంతా నీ లోపల పెట్టి, నీలో ఉండి 66 గ్రంథాలు నీకు అర్థం చేస్తూ, నీలో ఉండి శత్రుగౌరుని స్వాధీనపరుస్తూ, నీలో ఉండి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే దారిని స్పష్టంగా నీకు అర్థం చేస్తూ, ఈ రోజున ఈ చీకటి, ఈ కటిక చీకటి కలిగిన ఈ కాలంలో బలమైన పోరాటం కలిగిన ఈ కాలంలో నీ ద్వారా ఆయన ఏ రీతికుంటాడో చూపించుకోవాలని ఆశించిన ఆ దేవుడు నీలోనికి వచ్చి చూపిస్తున్న ఈ ఆఖరి దినాలలో నీవు లేకుండా పరిచర్య లేదు తన మనసులో మాట చెప్పిన ఈ గడిలో నీవు లేకుండా పరిచర్య లేదు. బా, ఎంత ఆశ పెట్టుకొని దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఒక కదిలే మందిరం ఇప్పుడు దేవుడికి కావాలి. బైబిల్ ఎలా చెప్పింది? మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు. అట్లయితే నువ్వెవరివి? మనకంటే ముందుగా వెళ్ళిన వారి యొక్క సంపూర్ణత ఎవరంటే నీవే. అట్లయితే నిన్ను, నీ మీద ఎలాంటి ఆశ పెట్టుకొని ఉన్నాడు దేవుడు? ఎలాంటి వర్తమానం నీ ద్వారా చెప్పాలనుకున్నాడు? ఎలాంటి ప్రార్థనా పరుడుగా దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు? ఎంత క్రమం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలనుకున్నాడు? వాక్యం అంటే ఎలా ఉండిద్దో నీ ద్వారాను చూపించాలనుకున్నాడు. ఇన్ని ఆశలు పెట్టుకొని నేను ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన. ఈ మధ్యాహ్నం వల్ల నేను అడుగుతున్నా సూటిగా, ఇవన్నీ అర్థమవుతున్న ఈ రెవల్యూషన్ అంతా అందిన ఆయన బిడ్డగా మందిరంగా నువ్వు ఉన్నావా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అయ్యా, ఒకవేళ కానీ ఈ విషయాల సంపూర్ణత లేకపోతే గదికెళ్ళి నేను ఎవరిని ప్రభువా అనే బయలుపాటు వచ్చిన దాకా ప్రార్థన చేసుకోవటం మంచిది. నేను ఎవరినయ్యా? ఈ గడిలో వాక్యములు నా భాగం, నా స్థానం, అవన్నీ ఆ పరిశుద్ధాత్మక ప్రేరణ నీ అంతరంగంలో ఉన్న డౌట్లన్నిటిని పక్కకు నెట్టి నువ్వెవరవో ఆ పరిశుద్ధాత్ముడు చెప్పి నిన్ను స్వామర్ని కానీ నిష్ఫలుడును కానీ ఈ లోకంలో వ్యర్థమైన వాటిని వెంటబడే వ్యక్తిగా కానీ కాకుండా
ఒక బాధ్యత కలిగిన నిజ క్రైస్తవుడిగా జీవించటానికి దేవాది దేవుడు ఈ మిగిలిన కొద్ది సమయమైన నీకు ఆశీర్వాదకరంగా ఉంచాలనేది నా ప్రార్థన. కాలం వెళ్ళిపోయింది, దాని వైపు చూడగాకండి. మిగిలిన టైం అయినా చేద్దాం. దానికై ఒక రోషం కలిగిన ఆయన మందిరాలుగా లోకానికి కనబడాల్సిన టైమే ఈ టైం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. నేను ఒక వాక్యం చదివాను. పోయినవారం నేను ఒక వర్తమానం చెప్పాను, గుర్తుందా మీకు? పోయినవారం ఒక వర్తమానం చెప్పాం. పోయిన వారం ఆదివారం ఏం చెప్పే వర్తమానం? ఏంటి? తీర్పు తీర్చేవారు ఎవరు కదా? ఆదివారం నేను తీర్పు తీర్చేవారు ఎవరు అని చెప్పాను పోయిన ఆదివారం. గుర్తుందా మీకు? తీర్పు తీర్చేవారు అయ్యా, గుర్తుందా? నువ్వే గుర్తుపెట్టుగా భాస్కర్, మాకెందుకు? అంతేనా? మాకెందుకు? మే ఇంటికి వెళ్ళి పుస్తకాలు చదవం, మే ఇంటికి వెళ్ళి నెమర వేయం. నెమర వేసే జంతువులు మేము కాదు. ఆహా, అంటే భాస్కర్ మమ్మల్ని జంతువులతో పోలుస్తావా? ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ లేనివాడు జంతువుతో సమానం అన్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడు నెమర వేసుకుంటాడు. తినగలిగిన జంతువులు నెమర వేస్తాయి, తినకూడని జంతువులు నెమర వేయవు. యేసు ప్రభు వారు తినే జంతువులు నెమర వేస్తాయి, యేసు ప్రభు వారు తినని జంతువులు నెమర వేయవు. పరిశుద్ధాత్మ ఉన్న జంతువు అది జంతువు కాదు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారికి ఆహారం. పరిశుద్ధాత్మ లేనోడు జంతువు, ఆయనకి ఆహారమో కాదు. ఇప్పుడు నెమరు వేసే జీవితం ఏదైతే పాస్టర్ గారు చెప్పాడో, లేకపోతే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడాడో, ఏ వాక్యం అయితే ఇక్కడ రిలీజ్ అవుతుందో, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేయాలి, ఆలోచన చేయాలి. కనీసం నీకు అర్థం కానప్పుడు నీ కుటుంబీకులందరూ కూర్చున్నప్పుడు పాయింట్ రైట్ చేయాలి. పాస్టర్ గారు చెప్పి నీ వాక్యం ఇదేంది నాకు అర్థం కాలేదు డాడీ అని కొడుకు అడగొచ్చు. ఏమంటే పాస్టర్ గారు చెప్పాడు ఇట్లా వాక్యం, ఈ పాయింట్ ఏదో నాకు అర్థం కావట్లేదు అని భార్య అడగొచ్చు. ఒకవేళ కానీ భర్తకు అర్థం కాకపోతే భార్యతోనే అడగొచ్చు, మరి ఇట్లా చెప్పాడు ఏంటి, ఆ పాయింట్ ఏంది నా లోపలికి కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లేదు, నీకు ఏమైనా అర్థమైంది అది అన్నప్పుడు అప్పుడు రావచ్చు రంగం మీదకి. ఒకవేళ నీ కుటుంబానికి అర్థం కాకపోతే నీ సహోదరుని కూడా అడగొచ్చు. అతనికి కూడా అర్థం కాకపోతే లోపల ఆకలి దప్పుకుంటే అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి కూడా అడగొచ్చు. ఇది నెమర వేసుకునే విధానం. అసలు నువ్వు ఎవరికి ఫోన్ లేదు, నీకు అడిగేదిలే, ఇంట్లో అడిగేది లేదు, నీ స్నేహితులను అడిగేది లేదు, సహోదరులను అడిగేది లేదు, పాస్టర్ గారిని కూడా అడిగేది లేదంటే దాని అర్థం ఏంటి? ఏంటి అర్థం? నీకు అసలు పరిశుద్ధాత్మే లోపల లేదు. డైరెక్ట్ మాట అదే, పరిశుద్ధాత్మే లోపల లేదు. ఆయన ఉంటేనే నీకు అర్థం చేసేది, అసలు కదిలిచ్చేది కూడా ఆయనే. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నట్లయితే ఏమాన్. ఒక వాక్యం చదువుదాం, ఓకేనా? సందర్భం వచ్చింది కాబట్టి చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం. చాలా గొప్ప మాట. ప్రవక్త దీని మీద ఒక ప్రసంగం చేశాడు. చేశాడా? నాలుగవ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక. ఇప్పుడు లోకమును జయించారు. ఎప్పుడు? మీలో ఉన్నవాడు. ఎవరిలో? ఏ నాశరా, ఎవరిలో ఉన్నవాడు? మీలో ఉన్నవాడు. అంటే ప్రతి ఒక్కరు అన్నారు నాలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు. చెప్పుకోవచ్చు కదా మనం ఇప్పుడు, నాలో ఉన్నవాడు అనగా మీలో ఉన్నవాడు. లోకములో ఉన్నవాడు కంటే, ఎందుకు లోకములో ఉన్న దేవుడు, లోకములో ఉన్న దేవుడు అయ్యా, లోకములో ఉన్న దేవుడు సైతానుడు. సినిమా యాక్టర్లో ఉన్న దేవుడు సైతానుడు. రాజకీయ నాయకుల్లో ఉన్న దేవుడు సైతానుడు.
అర్థమవుతుందా? సగం బట్టలు వేసుకొని తిరుగుతున్న వాళ్ళ ఉందేవుడు సైతానుడు. లిప్టిక్ వేసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉందేవుడు సైతానుడు. ఆభరణాలు ధరించుకొని గంగిరెద్దులా తిరుగుతున్న వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు? 1-2 ఆభరణాలు కాదయ్యి. నేను గంగిరెద్దులు ఎందుకన్నా తెలిసిన 1-2 కాదయ్యి. అరికాల నుంచి నన్నెత్తి దాకా ఇంకెక్కడ చూసినా ఆగలే. ఆ యొక్క ఏది ఆ పండుగ ఉంది కదండి, ఏం పండుగ అది? గంగిరెద్దు వచ్చే పండుగ. సంక్రాంతి పండుగకి ఒక గొడ్డే గంగిరెద్దు మీద అనేక రకాలైన గొడ్లు వేసుకుని వస్తున్నాడు. రంగులు రంగులు ఉంటాయి ఆ గుడ్లని. దాని మీద కొమ్ములు కొన్ని చూడతాడు, మెడ కొన్ని చూడతాడు, చెవులకు చూడతాడు, కాళ్ళకు చూడతాడు, తీసుకుని వస్తాడు. మొత్తం గొడ్డలతోనే ఉండద్ది అలంకరణ. ప్రపంచంలో చాలామందిని చూస్తూ ఉంటా అట్లా. వాళ్ళ ఉంది ఎవరు? సైతానుడే. ప్రైజ్లా. నువ్వు డైరెక్ట్ బయట అన్నావు అనుకో, సిస్టర్ నీ లోపల సైతానుడు ఉన్నాడట మా పాస్టర్ గారు చెప్పారంటే చెంపలు 2 పగిలిందా కొట్టింది. కొట్టదా? ఆ చెంప ఈ చెంప 2 వాయం ఇచ్చి తిరిగి చూడకుండా వెళ్ళు, లేకపోతే గోడ పడిద్ది అనేది అంటావా? వెళ్ళి అనవగా. కానీ వాక్యం చెప్పింది అది దెయ్యమేనని. చూడటము గ్రహించడమే, మాట్లాడటానికి లేదు. నువ్వు అసలు ఏం పెట్టుకోకుండా వెళ్తున్నావు. వారు కూడా నిన్ను చూస్తారు. పాపం ఈ అమ్మాయికి ఏమి లేవనుకుంటా కొనుక్కోవడానికి అనుకుంటారు, వెళ్తారు. ఇంకంతే, నేనేమనరు. వాళ్ళకి అట్ట అర్థమైంది ఈ అమ్మాయికి ఏమి లేవు అనుకుంటా, వాళ్ళ ఆయన ఏం కొనిపెట్టట్లేదు అనుకునిద్ది, వెళ్ళిద్ది. అంతేగాని నిన్నేం ప్రశ్నించరు వాళ్ళు. కానీ నువ్వు వారిని చూసినప్పుడు నువ్వేమనుకుంటావు వాళ్ళకి తెలియదు, వాళ్ళు నిన్ను చూసినప్పుడు వాళ్ళేమనుకుంటారు నీకు తెలియదు. కానీ ఇదంతా అంతరంగంలో జరుగుతున్న వ్యవహారం ఇది. ప్రైజ్లా. కాబట్టి లోకములో ఉన్న శత్రువులు వీళ్ళందరూ జయించి ఉన్న ఎప్పుడంటే లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నీ లోపల ఉన్నాడు అన్నాడు. ఉన్నాడా? ఇప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావా? ఆయన నీ లోపల ఉన్నాడా అన్నా? కన్ఫర్మ్ చేద్దాం. ఉన్నాడా సార్? ఉన్నాడా? నోటితో మాడతాను కాకండి అబ్బా, కరెక్ట్గా లోపల నుంచి బయటికి తెండి. ఉన్నాడు. ఆ ఒక్క మాట అంటే అంత ఆనందం నాకు. మా లోపల ఉన్నాడు అనగానే ఈ చుట్టుపక్కల దెయ్యాలని ఒకసారి ఉలిక్కిపల్లి ఎగుత్తి. ఒక మాటలు చెప్పాలంటే వాటన్నిటిని నిద్రపోతే చేస్తున్నారు మీరు. అంటే పని లేదు కదా. ఒక ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు మంచిగా నీళ్లు తాగు, 1 లీటర్ నీళ్ళు లోపల పోసావనుకో కిడ్నీలు పడుకున్న కిడ్నీలు లెగుత్తి అంట. దేనికి? పని చేయటానికి. ఆహారం లోపల వేసావనుకో ఆ బ్లాడర్ పైకి లేసిద్ది పని చేయటానికి. లోపల వేసాడు, దాన్ని నలగొట్టాలి అండి అని అన్నిటిని యాక్టివేషన్ చేసిద్ది. మామూలుగా ఏదో పెరుగు అన్నవో లేదా ఏదో అన్నం తిన్నామనుకో పెద్ద సమస్య కాదు. కొంచెం గట్టి గట్టి మొక్కలు లోపల పడేసామనుకో సగం నవ్వులి. కొంతమంది ఆతృత మీద ఎట్టుండదంటే మొత్తం నవ్వలరు, జారు మింగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే నేను కానీ మొక్క తినబోతే 2 మొక్కలు తినేటట్టున్నాడని. వెనకటి ఉండేది వ్యవహారం అంతా. అంటే 1 ప్లేట్లో తింటూ ఉంటారు వీళ్ళు, 1 మొక్క తినేది కూడా 2 మొక్కలు తింటాడు. ప్రైజ్లా. హాస్టల్లో కూడా తెలిసి వ్యవహారం. హాస్టల్లో ఉండే ఎట్టుండదు తెలిసిన, అరే అందరు తల వంచండి ప్రేయర్ చేద్దామంటారు. వీడు ప్రేయర్ చేసేలోపు చిన్న చిన్న కూడా మొక్కలు అనిపోతాయి. అందుకని చిన్న చిన్న పిల్లలకు కొన్ని అనుభవాలు ఉంటాయి అన్నమాట. ప్రార్థన కానీ మొక్కల మీద చేయి పెట్టుకొని ప్రార్థన, మొక్కల మీద చేయి పెట్టుకోవాలి, లేకపోతే ఎగిరిపోతాయి. గుడ్డు వేస్తారు, గుడ్డు మాయమైపోద్ది. అందరికి అనుభవాలు హాస్టల్ అంతే కది. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా?
నువ్వు జీవం కలిగిన మాట మాట్లాడినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న దెయ్యాలను లేపుతావు. అది నోట పలికినప్పుడు చుట్టుపక్కల ఉన్న దెయ్యాలను లెగుస్తాయి. వాటికి పని చెబుతావు. అప్పుడు నువ్వు వాటికి పని చెప్పినోడు అవుతావు. నువ్వు అవి ఫైట్కి వస్తాయి. నువ్వు ఫైట్కి వెళ్తావు. మజాగా ఉండదు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అడవిలో ఒక్కడో బైక్ వేసుకుని వెళ్తుంటే అట్టుంది భయం మామూలు పుట్టుకొస్తుంది. అదే నలుగురితో వెళ్తున్నామని అట్టుండిద్ది, మజా ఉండిద్ది. ఎందుకని ఆ జంతువులు ఈ జంతువులు ఎదురైనా కానీ నలుగురు ఉన్నాగా, మజాగా ఉండిద్ది. ఆ డ్రైవింగ్ కేకలేసుకుంటూ వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఒక్కడైతే నోరు తెరవడు, నలుగురు ఉన్నాగా కేకలేస్తాం. ఏ జంతువు వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటాం. ఆమేన్, హల్లెలూయా. నీ లోపలికి ఎవడొచ్చినా వినాలి. నీ లోపలికి ఈ లోకంలో ఉన్నది ఏదొచ్చినా, ఈ లోపల ఉన్నారు ఆయుధాలు పట్టుకుని కొంతమంది, వాళ్ళు యాక్టివేషన్ అవుతారు. అట్లా నువ్వు ఆహారం ఎత్తి నీ లోపల ఉన్న ఎలా ఏ రీతిగా ఆహారం నలగొట్టడానికి యాక్టివేషన్ అవుతాయో, నువ్వు వాక్యాన్ని తీసుకున్నప్పుడు శత్రువు లోపలికి రావాలని కోరుకున్నప్పుడు లోపల ఉన్నారు కొంతమంది. ఈ కాల ప్రవక్త చెప్పాడు, 4 జీవులు లోపలే ఉన్నారు, 24 పెద్దలు లోపలే ఉన్నారు. హల్లెలూయా. ఆ కోటను కూడా దేవదూతలు కూడా ఇక్కడే ఉన్నారు. అంతకంటే ఎక్కువగా అన్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనగా ఆయనే లోపల ఉన్నాడు. ఏదైనా లోకం లోపలికి వస్తుందంటే యాక్టివ్ అవుతారు వాళ్ళు, మేల్కొంటారు వారు. ఆలోచనలు తన్ను దంతే ఎక్కడ బుట్టుంది అక్కడికి వెళ్ళిందాక దంతారు. వాళ్ళు పరిపూర్ణులు, వారు మందిరాలు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఉన్నాడా అనేది పెద్ద ప్రశ్న. లేకపోతే ఇప్పుడే ఆయన చేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా సబ్జెక్ట్ కాడికి ఇంకా వెళ్ళలేదు, అయినా జ్ఞాపకం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం తీర్పు తీర్చేవారు అని పోయిన వారం నేర్చుకున్నాం. తీర్పు తీర్చేవారు అంటే అర్థం ఏంటంటే బాధ్యత కలిగిన వారు, అన్నీ తెలిసిన వారు, తలబండిన వారు, తెల్లని ఎంట్రికలు కలిగిన వాళ్ళు. అది తీర్పు తీర్చేవారంటే. తెల్లని ఎంట్రికలు ఎవరు కొండి అంటే నీతి ప్రవర్తన కలిగిన వారు కొంటే అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కొండి? తెల్లని ఎంట్రికలు మాకొద్దు. బైబిల్ ఏమో తెల్లని ఎంట్రికలు కలిగిన వాళ్ళు నీతి ప్రవర్తన కలిగిన వారు. దేవుడే పాపం తెల్లని ఎగ్గి పెట్టుకున్నట్టున్నాడు. ఓకే, అది మీకు తెలుసు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు నీ ఆ స్థితికి నువ్వు రావాలి, ఆ స్థితిలో నువ్వు ఉండాలి. ఆ కారణం చేతనే సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో తీర్చి వస్తుంది అన్నాడు కదా. ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. నేను జస్ట్ వరకు నేను కదిలేస్తాను దీన్ని. దేవుడు చిత్తమైతే వచ్చేవారు కూడా మాట్లాడుకుందాం. ఆమేన్. ఇద్దరు స్త్రీలు. ప్రకటన గ్రంథంలో ఇద్దరు స్త్రీలను గురించి చూస్తాం. ఎంతమంది? ఇద్దరు స్త్రీలు. ఒక స్త్రీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది. ఒక స్త్రీ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్త్రీకి ఆ స్త్రీకి మధ్యలో ఒక 5 అధ్యాయాల గ్యాప్ ఉంది. అనగా కృపక అవతల ఆముంది, కృపక యువతలు ఏముంది. కృప కలుగును గాక. ఇవి 12వ అధ్యాయంలో ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 12 అనగా 12 మంది అపోస్తుల బోధలో ఉంది. ఏమా కృప కలుగును గాక. ఆమేన్. కృప తర్వాత ఉంది. జస్ట్ ఊరకెట్ట మనం లోపలికి వెళ్ళటానికి బూస్ట్లను బట్టి. ఆమేన్. కృప తర్వాత ఉంది,
కొరపల్లో ఏముంది? దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, 17వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఈమెనేమో ఆమేన్ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని పిలిచారు. ఆమెమో విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ అని పిలువబడింది. ఆ పేరు కూడా ఎంతో కష్టపడితే వచ్చింది. అయ్యా ఊరక పెట్టలేదు ఆమెకు ఆ పేరు. పరే ఈమెకేమో సూర్యుని ధరించుకున్న స్త్రీ అని పేరు. ఏమో కష్టపడింది. జలంలో మీద కూర్చున్న స్త్రీ మహావేశ. 6000 సంవత్సరాలు కష్టపడితే ఈ పేరు పెట్టారు ఆమెకి. ఊరక పెట్టారు అనుకున్నావు నువ్వు. మహావేశ అని పేరు పెట్టడానికి ఆమెకు 6000 సంవత్సరాలు పట్టింది. అప్పుడు వచ్చింది ఆ టైటిల్. ఆహా, నాకెంత మంచి పేరు పెట్టాడు యేసు ప్రభు అని ఆ మహావేశ కూడా సంబరపడుతుంది. సూర్యుని ధరించిన స్త్రీ, ఈమెకు కూడా ఆ పేరు ఊరక రాలా. చాలా గొప్పగా శ్రమ పడితేనే ఈమెకు కూడా ఆ పేరు వచ్చింది. ఈ ఇద్దరు స్త్రీలను ఇక్కడ చూస్తాం. ఆమేన్. కృప కలుగునుగాక. గమనించండి, 24 పెద్దలతో మనకు బంధాలు తెగలేదు ఉన్నాయి. అవి తెగవు. మన ప్రార్థనలు ఈరోజు చేయబడుతున్న ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గోత్రకర్తల ద్వారానే అక్కడికి వెళ్తున్నాయి. అసలు మన ప్రార్థనలకు జవాబులు ఎలా వస్తాయంటే ఆ 12 మంది అపోస్తుల బోధ క్రమములోనే మనకు జవాబులు వస్తాయి. మన ప్రార్థనలన్నీ పరీక్షించేది 12 మంది అపోస్తుల బోధ క్రమములో పరీక్ష చేయబడతాయి. వాక్యమునికి వ్యతిరేకంగా చేసిన ప్రార్థన అంగీకరింపబడదు. వాక్యములోనే నీ ప్రార్థన ఉండాలి, వాక్యముతోనే నీ ప్రార్థన ఉండాలి. అట్టి ప్రార్థనలకు జవాబు దేవుడిస్తాడు. ప్రైజ్ లా. ఇప్పుడు ఆ 12 మంది అపోస్తులు మనం ఎత్తబడిన దాకా మనల్ని వదిలిపెట్టేవారు కారు. ప్రైజ్ లా. ఇప్పుడు ఈ స్త్రీ, ఈ 12 అధ్యాయంలో స్త్రీ సూర్యుని ధరించుకుని ఉంది. సూర్యుడు అనగా కృప. చాలా విషయాలు చెప్పాలి. ఒక మాట అందాం, కృప. ఆమె చంద్రుడి మీద నిలబడింది. చంద్రుడు అనగా ధర్మశాస్త్రం. ఆమె భక్తి పెరిగింది, భక్తిని నేర్చుకుంది. అసలు భక్తి అంటే తెలియజేసింది ధర్మశాస్త్రం. ఆ తర్వాత సూర్యుని పరిచయం చేసేది కూడా ధర్మశాస్త్రమే. అందుకని ఆమె ఆ సూర్యుని మీద నిలబడింది, ఆ చంద్రుని మీద నిలబడింది, సూర్యుని ధరించుకుంది. ఆమె సూర్యుని ధరించుకున్న తర్వాత ఆమెకు పెట్టబడింది ఏంటంటే 12 నక్షత్రముల కిరీటం. ఈ కిరీటం ఎవరికి పెడతారంటే జయించిన వారికి కిరీటాలు పెడతారు. అవునా? మొర్దెకాయికి కిరీటం పెట్టారు. ఎందుకు పెట్టారు మొర్దెకాయికి కిరీటం? మొర్దెకాయికి కిరీటం పెట్టారు. ఎందుకు పెట్టారన్నా, రాజును చంపాలనుకున్న వాడు యొక్క సమాచారం తెలియజేశాడు. పలానా ఇద్దరు రాజును చంపాలనుకుంటున్నారు. ఆ సమాచారాన్ని రాణికి చెప్పాడు. రాణి పోయి రాజుకు చెప్పింది. రాజు పిలిచాడు, అక్కడ వారికి శిక్ష వేశాడు. ఆ విషయాన్ని సమాచార గ్రంథంలో రాశారు. అలా ఎంక్వైరీ ఇచ్చిన వారికి బహుమానం ఇచ్చారు. ఏమిటా బహుమానం అంటే కిరీటం పెట్టారు. రాజు వస్త్రం కట్టారు, గుర్రం మీద కూర్చోబెట్టారు, కిరీటం పెట్టారు. ఆమేన్. ఈ స్త్రీకి కూడా కిరీటం పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. మనం నేర్చుకున్న మొర్దెకాయి ఇద్దరు వ్యక్తులు వాక్యాన్ని రాజును చంపాలనుకున్నారు అని చెప్పాడు. ఆ రాజు ఎవరో కాదు కానీ దేవుని వాక్యమే. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు కానీ ఒకడు ప్రొటెస్టెంట్లు, 2 రోమన్ క్యాథలిక్లు. ఒకళ్ళు ప్రొటెస్టెంట్లు, 2 రోమన్ క్యాథలిక్లు. వీళ్ళు ఇరువురు కలిసి వాక్యాన్ని చంపాలని 2000 సంవత్సరాల నుంచి పోరాటం. ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్లు. మృగమ ముద్ర తయారైందే వీళ్ళకి.
మృగము ముద్ర అనగా పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా పలికిన వానికి వేసే ముద్రే మృగము ముద్ర. మృగము ముద్ర పరిశుద్ధాత్మ అనగా ఆ గడికి దేవుడు పంపిన వాక్యమే పరిశుద్ధాత్మ. ఆ గడికి పంపిన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు, జీవించిన వాడు, ఆ వ్యతిరేకంగా ఏ పనైనా చేయని అతనికి వేసే ముద్రే మృగము ముద్ర. ప్రభువు చెప్పారు, పరిశుద్ధాత్మ వ్యతిరేకం పలికిన వానికి ఈ యుగమందున రాబోయే యుగమందున పాపక్షమాపణ లేదు, అది మృగము ముద్ర అన్నాడు. వాస్తవానికి మృగము ముద్ర పడేటప్పుడు ప్రవక్త మనకి మృగము ముద్ర అనే మెసేజ్ చెప్పాడు, దేవుని ముద్ర అనే మెసేజ్ చెప్పాడు. మృగం ముద్రలో చెప్తూ ఆయన దేవుని పరిశుద్ధాత్మను త్రోసివేయటమే మృగం ముద్ర, దేవుని పరిశుద్ధాత్మను అంగీకరించడమే దేవుని ముద్ర. అయిపోయింది, అది నొసల మీద వేయబడుతుంది. మృగము ముద్ర కలిగిన వారికి నామము లేదు, దేవుని ముద్ర కలిగిన వారికి నామం ఉన్నది. ఆ నామము నీ నొసల మీద ఉంటుంది అన్నాడు ఆయన. ఆ నామము ఆయనకు త్వరల మీద రాయబడింది, ఆ నామము నీ చేతి మీద ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ఆ దేవుని ముద్రనికి అధికారం ఇచ్చినదే. ఈ స్త్రీ ఆమె జయించిన వాక్యమును కాపాడిన దానికి కిరీటం పెట్టబడింది. వాక్యమును కాపాడిన దానికి కిరీటం పెట్టబడింది. లోపలికి వెళ్ళండి సార్. వాక్యాన్ని ఏమైనా కాపాడుతున్నావా? వాక్యాన్ని ఏమైనా కాపాడుతున్నావా? ఎవరికైనా జీవం కలిగిన మాట అందిస్తున్నావా? ఎవరికైనా జీవం కలిగిన మాట అందిస్తారా? అమ్మా, పక్కింటి వాళ్ళకి, ఎదురైన వారికి సాక్ష్యం చెబుతున్నారా? సాక్ష్యాలు చెబుతున్నారా? సువార్త బ్యాన్ అయ్యే రోజు రాబోతుంది. అయ్యా వినండి వినండి వినండి, సువార్త బ్యాన్ అయ్యే రోజు రాబోతుంది. సువార్త మాట్లాడకుండా మనకు ప్లాస్టర్లు వేసే రోజు రాబోతుంది. నువ్వు చెయ్యాలన్నా చేయలేవు, ఇక రాబోతుంది. పాస్టర్ గారు, ఈ 10,000 రూపాయలు సువార్తకు వాడు పాస్టర్ అన్న, నీ డబ్బులు అక్కడ పడేసే రోజు రాబోతుంది. అవసరం లేదు బ్రదర్, నేనేం చేసుకునే డబ్బులు అనే రోజు రాబోతుంది. పాస్టర్ గారు, ఇదిగో మా వాహనాలను తీసుకెళ్ళి వాడుకో పాస్టర్ గారు, నేనేం చేసుకుని మీ వాహనాలను అనే రోజు రాబోతుంది. పాస్టర్ గారు, ఇయ్యుండే పాస్టర్ గారు వాడుకోండి, అయ్యుండే పాస్టర్ గారు వాడుకోండి, మీరు తీసుకెళ్ళి, నాకు అవసరం లేదు బ్రదర్ ఇక అనే రోజు రాబోతుంది. ఆ రోజు కోసం ఎదురు చూడటం మంచిదంటవా? సమయం ఉండగానే దేవుడి కొరకు ఇప్పుడు ఖర్చు పెట్టడం మంచిదంటవా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం? పక్క రాష్ట్రాల్లో ఎవరు ఇంట్లో కూడా ప్రార్థన చేయడానికి లేదట. అస్సాం ఒకటి, ఉత్తరప్రదేశ్లో ఇంట్లో కూడా ప్రార్థన చేయదు. మీరు ఇంట్లో ప్రార్థన చేసి స్వస్థతలు చేస్తున్నారు. స్వస్థతలు జరిగినందుకే వీళ్ళందరూ వస్తున్నారు. అసలు మీరు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి స్వస్థతలు రావుగా. ఇంట్లో కూడా ప్రార్థన చేయడానికి లేదు. అది దానియేలు కాలంలో జరిగింది. సేమ్ మరలా రంగం మీదకి వస్తుంది, సేమ్ రంగం మీదకి వస్తుంది. నువ్వు ఇంట్లో కూడా ప్రార్థన చేస్తే బుల్డోజర్తో తొక్కిస్తారంట ఆయన. ఎవరు? ఉత్తరప్రదేశ్ ఆయన బుల్డోజర్ తీస్తున్నాడు బయటికి. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసిన బుల్డోజర్ అంటున్నాడు. రౌడీ షీటర్లు అనబడి మొత్తం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి లేపేసేయడు. మాట్లాడటానికి లేదు ఎవడు. నీకు దండం పెడతామయ్యా, ఈ రాష్ట్రం వదిలిపెట్టుకుని వెళ్తామయ్యా అన్నగా వదిలిపెట్టలేడు. పేల్చి పడేసాడు, బుల్డోజర్ అన్నాడు. ఇప్పుడు చర్చిల మీద మసీదుల మీద అంత పడ్డాడు. ఎవడన్నా ప్రార్థన చేసినట్టు కనపడ్డా? బుల్డోజర్ అంటున్నాడు. నా దగ్గరకు రాలేదు అనుకున్నావు నువ్వు కదా. నీకెట్టదండి నమ్మకం. మా జగన్ ఉన్నాళ్ళే, మాకు క్రిస్టియన్ జగను వస్తాలే దగ్గర. ఇన్ని జరుగుతున్న జగన్ అన్న ఏమన్నా మాట్లాడాడయ్యా? మరి ఎవరు అనుకోవాలి ఇప్పుడైనా? సార్ జగన్
మంచోడే, నేను కాదంటలేదు, మన ముఖ్యమంత్రి. లోపల ఉన్న ఆత్మ మంది కాదు, లోపల ఉన్న ఆత్మ మంది కాదు, అది వాడాత్మ. ఒక మాటలో చెప్పాలంటే మనకు శత్రువే. ఏ సమయంలో ఎలా తిరుగుతాడో మనకు తెలియదు, శత్రువే. ప్రైజ్లా, కృప కలుగునుగాక. దావీదు ఒకసారి ఫిలిష్తీయుల దేశంలో ఉంటే యుద్ధానికి వెళ్తుంటే ఫిలిష్తీయుల సర్దారులు ఏమన్నారంటే, వాడి పేరు ఆయేషా, వాడి పేరు ఏదో ఉంది, ఒక పేరు నా రాజు పేరు ఏదో ఉంది, దేవుని స్తోత్రం. అతనికి నమ్మకస్తుడిగా దావీదు ఉంటే, యుద్ధానికి నేను దావీదుని కూడా తీసుకొస్తానంటే సర్దారులు అంటారు, ఇతను వస్తే మేము యుద్ధానికి రామన్నారు. అతను అడుగుతాడు రాజు, ఎందుకు అన్నాడు. ఎందుకు మీరు రారంటే, ఈ దావీదు నువ్వు తక్కువ అంచనా వేసావు, మనం యుద్ధానికి తీసుకెళ్తాం అందరిపునే. ఖచ్చితంగా యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత తన యజమానుడితో సమాధాన పడేదానికి, తన యజమానుడితో సమాధాన పడేదానికి కత్తి మనకెళ్ళి తిప్పుతాడు. ఎట్లా సమాధాన పడతాడంటే మన మెడకాయలు తీసి సమాధాన పడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోడీ దగ్గర నుంచి కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఎట్లా సమాధాన పడతాడన్నా చెప్పు, మనోడే ఎట్లా సమాధాన పడతాడు చెప్పండి సార్. మనోడే. జస్ట్ వరకు అటు పోల్చాను నేను, అంతవరకే. దావీదు సత్యం కొరకు పోరాడినవాడు. వీళ్ళకి సత్యం అంటే ఏదో తెలియదు, వీళ్ళ మీద మనమే నమ్మకం పెట్టుకుంటాం. మనం రాజకీయ నాయకుడు స్థానంలో ఎవడున్నా అతను నేలే దెయ్యమే. మనిషి ఎవరైనా సరే ఎట్లా నమ్మకం పెట్టుకుంటావు? అది కాదు, వదిలేసుకో. పోరాటం అనేది వ్యక్తిగతం, ఎత్తబాటు వ్యక్తిగతం, సాక్ష్యము వ్యక్తిగతం. ఈ గడియ వర్తమానం అనేది నీకు దొరకడం వ్యక్తిగతం. అది నీ కుటుంబంతో దొరకదు, వ్యక్తిగతంగా దొరికింది నీకు. అది ప్రైజ్ ది లార్డ్. అది నీ కులంతో దొరకదు, వ్యక్తిగతంగా దొరికింది. కులాలు పరలోక రాజ్యం బావు, కులాలకి పరలోక రాజ్యం లేదు, కులాలు పరలోక రాజ్యములు లేవు. అసలు కులం అనేది లేదు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో రక్తంతో వెళ్ళిన వారు ఉంటారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. సరే, నేను ఈ ఇద్దరు స్త్రీల గురించి 2 మాటలు చెప్పి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఈ 12 అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, చాలా ఇంపార్టెంట్ మాటలే. ఈ స్త్రీ, ఈ 12 అధ్యాయంలో స్త్రీ చంద్రుడి మీద నిలబడి సూర్యుని ధరించుకొని 12 నక్షత్రముల కిరీటం పెట్టుకుంది. తదుపరి ఆమె యొక్క ఆకారం ఎలా కనబడిందంటే, ఈమె ప్రెగ్నెంట్ అయి 9 మాసాలు నిండి, అనగా 9వ మాసంలో బిడ్డను కంటానికి రెడీగా ఉంది. 9వ మాసంలో బిడ్డను కంటానికి రెడీగా ఉంది. ఉందా? ఈ బిడ్డల కంటానికి రెడీగా ఉన్న టైంలో ఇప్పుడు చదువుదాం ఒక మాట, 3వ వచనం. ఇప్పుడు ఆ స్త్రీ 2వ వచనంలో, ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయచుండెను. అంటే బిడ్డను కంటుంది, అంతేనా సార్? ఎడవన్నారా? ఆమె ఆ నొప్పులకు కేకలు వేస్తూ ఉంది. బా, ఇక నొప్పులంటే తెలుసు, ప్రసవ నొప్పులంటే ఎట్లా ఉంటాయో. ఆమె ఆల్రెడీ ఆ యొక్క పెయిన్స్ స్టార్ట్ అయినాయి, కేకలు వేస్తుంది. ఈ కేకలు వేస్తుందంటే బిడ్డను కంటానికి ఆ ప్రసవ నొప్పులు స్టార్ట్ అయినాయి, కేకలు వేస్తూ ఉంది. ఆమె కేకలు వేస్తుంది, మర్చిపోదు. ఈ కేకలు ప్రైజ్ ది లార్డ్. బా,
ఈమె ప్రసవ నొప్పులతో కేకలు వేస్తుంది. ప్రోక్త ఒక మెసేజ్ చెప్పాడు, ప్రసవ నొప్పులోని మెసేజ్. ఆ ప్రసవ నొప్పులోని మెసేజ్లో ఒక పాయింట్ చెప్పాడు, ఈ భూమి కూడా ప్రసవ నొప్పులతో కేకలేస్తుంది అన్నాడు. ఎవరు? ఈ భూమి కూడా ప్రసవ నొప్పులతో కేకలేస్తుంది అన్నాడు. ప్రసవ నొప్పులు అనేది మనకే తెలుసు, ఆడపిల్లలకు తెలుసు ప్రసవ నొప్పులు, కానీ భూమి కూడా ప్రసవ నొప్పులతో కేకలేస్తుంది అన్నాడు. అబ్బో, దేవునికి స్తోత్రం. ఈమె ప్రసవ నొప్పులతో కేకలు వేస్తున్న సమయంలో 3వ వచనం చదువుదాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఈ ప్రసవ నొప్పులు పడుతున్న ఈ సమయంలో ఒక సూచన కనబడుతుంది. ఎక్కడ? ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో ఎర్రని మహాగఢ సర్పం, ఎర్రని మహాగఢ సర్పం. దేవునికి స్తోత్రం. ఓకే, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండేను. దాని తల మీద 7 కిరీటములు ఉండేను. ప్రైజ్లా సార్, ఒక మాట చెప్పాలంటే దానికి కూడా 7 కిరీటాలు పెట్టినట్టుంది. అది ఎవరిని జయించిందో? కృప కలుగునుగాక. అంటే జయించే కిరీటాలు నీకేగా, దానికి కూడా కిరీటాలు ఉండే అన్నాడు ఆయన. ప్రైజ్లా అంటే జయించుకుంటూ వస్తున్నది కూడా. ఆహా, అది కూడా ఏదో మరి కిరీటం పెట్టుకుందంటే ఏదో చేయాలి కదా. దానికి కూడా 7 కిరీటాలు పెట్టాడు ఆయన. పెట్టున్నాయి. దేవుని స్తోత్రం. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగముని నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. అసలు దాని ఆకారాన్ని చూపించాడు. దానికి 7 తలలు 10 కొమ్ములు, తలల మీద 7 కిరీటాలు. ఆ తర్వాత ఆ మృగానికి, ఆ ఎర్రని గడ్డ సర్పానికి పెద్ద తోక ఉంది. దానికి తల కొమ్ములే కాదు, తోక కూడా ఉంది. ఉందా? వాస్తవానికి తోక ఎలాంటిది? దీనికి తోక ఉంది. బైబిల్ చెప్పింది అసలు దీని బలమంతా తోకలోనే ఉందట. ఎక్కడ? దీని బలమంతా తోకలోనే ఉందట. దాని తోకతో ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడేసింది. 300 మందిని మోసం చేసింది తోకతో. అబ్బా, 300 మందిని మోసం చేసింది తోకతో. కిరీటం పెట్టడా ఇందుక? ఏమ్మా, తోకతో 300 మందిని పడేసింది. నువ్వు ఒక్కరు కూడా వర్తమానం చెప్పవా? ఇప్పుడు నీకేం పెట్టాలి? ఏబ్రా, ఒక్కళ్ళు కూడా వర్తమానం చెప్ప. ఏడు కూర్చోవడం మెదలకుండా వెళ్ళటం ఇంటికి. ఒక్కళ్ళకి కూడా వర్తమానం ధైర్యం చెప్పండి. గుండె మీద చేసుకుని లోపల ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే అంటాడు, ఆపురా నీ అబద్ధం, నన్ను సంవత్సరాల తరబడి లోపల కూర్చోబెట్టావు, నన్ను నా చేత ఒక పనాన చేపిస్తున్నావురా నువ్వు అని అంటే లోపల ఆయన. నువ్వు ఊరక వచ్చి పాస్టర్ గారు అది చేసిన పాస్టర్ ఇది చేసిన ఊరక చెబితే ఎట్లా? ఆయన లోపల ఒక ఆయన లేడు. లేడా అన్న ఏదో నోటికొచ్చిన మాటలు చెబుతుంటే అమ్మ పుట్టిన మేనమాకు తెలుసులేయ్యా అంటే నువ్వేం మాట్లాడగాక ఇంకా మాకు తెలుసులే అని పక్కోళ్ళు కదా అనేది లోపల ఉన్నాయని అంటాడు. అసలు లోపల ఒక ఆయన లేకపోతే నీ సాక్ష్యమే కాదు, నీ జీవితం సాక్ష్యమే కాదు. అది సాక్ష్యం లేకుండా కూర్చుని ఎంచుకో. లోపల ఒక ఆయన లేకపోతే సాక్ష్యం ఎక్కడుంది అంటున్నా, నాకు అర్థం కాలేదు. లోపల ఒక ఆయన లేకపోతే జీవితం ఏడుంది? యథార్థం అంటే ఏది? యథార్థం అంటే నీకేం తెలుసు? లోపల ఒక ఆయన ఉంటేనే యథార్థత అంటే తెలిసింది. లోపల ఒక ఆయన ఉంటే నీతి అంటే తెలిసింది. లోపల ఒక ఆయన ఉంటేనే సహోదరుడు ఎంత గొప్పవాడో తెలిసింది నీకు. నీ సహోదరుడు ఎంత గొప్పవాడో, నీ సహోదరుడు ఎంత గొప్పదో అప్పుడు తెలిసింది. నీ సేవకుడు ఎంత గొప్పవాడో అప్పుడు తెలిసింది నీకు.
లోపల ఒక ఆయన ఉంటే నీ సహవాసం ఎంత గొప్పదో అప్పుడు తెలిసింది నీకు. లోపల ఒక ఆయన ఉంటే ఆయనే ఇక్కడ తీసుకురావాలి. ఆయనే నీకు వర్తమానం నేర్పాలి. ఆయనే బైబిల్ చదవని చెప్పాలి. ఆయనే నీకు అర్థం చేయాలి. ఆయనే నేను ఉపవాసాలకు నడిపించాలి. ఆయన ఆన్లైన్కి నడిపించాలి. ఆయనే నీకు ఏది కావాలో అది ఇవ్వాలి. ఆయన లేకుండా నువ్వేం చేయలేవన్నాడు ఆయన. అది సాక్ష్యం. ప్రైజ్ లా, కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? మూడు వంతుల నక్షత్రాలు తోకతో పడేసిందట. దేంతో? తోకతో 300 మందిని పడేసిందట. అయ్యా, అది తోకతో పడేసింది, తలతో కాదు. ఇక తల ఎంత గొప్పదో. అది తోకతోనే పడేస్తే అది ఇక తల ఎంత గొప్పది. నువ్వు తోక అనుకునేది, దాని తోక అంటే నువ్వు చూస్తావా? చదువుదు కానీ దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం చదువుతున్నాం. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఈయన 5వ బోరు ఊదినప్పుడు లేదా 6వ బోరు ఊదినప్పుడు ఈ బయటకు వచ్చినాయి. 6వ బోరులో ఈ బయటకు వస్తాయి. ఈ 6వ బోరు కింద విడవబడిన వారిని చంపడానికి వచ్చే ఆ శ్రమల కాలంలో జరుగుతుంది ఇది. ఓకే, అప్పుడు వాడు తోకలు ఎట్టుండే అంటే ప్రైజ్లా చెప్పాడు, ఇంతకంటే కూడా ఇది శ్రమ పెట్టేవారికి తోక, ఈ తోకలకి అధికారం ఇవ్వబడిందని. ఆ తోకలకి పాములు లాంటి నోర్లు కూడా ఉన్నాయి అన్నాడు. ఆ తోకలకి ఏమన్నాయి? ఇటు తోకే కాదు, ఇది పాము లాంటి నోరు ఉందన్నాడు దానికి. అసలు దాని అధికారం అంతా తోకలోనే ఉందన్నాడు. కృప కలుగుని కాక. సార్ ఇక్కడే ఉన్నారా? అసలు తోక అంటే ఏందో చూద్దాం. ఓకేనా? చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 9:15. పెద్దలను ఈ తల ఎవరంటే అంటున్నాడు, పెద్దలను గనులు తల, కళ్ళల్లాడు. కళ్ళల్లాడు అంటే తెలుగులో కళ్ళల్లాడు అన్నది, ఇంగ్లీష్లో అయితే అబద్ధికులు, అబద్ధ బోధకులు ఉండుద్ది. అబద్ధ బోధకులు తోక అన్నాడు. ఇంగ్లీష్లో అయితే అబద్ధ బోధకులు అని రాయబడింది కదా. అదే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధమును బోధించే ప్రవక్తలు తోక అన్నాడు. అబద్ధమును బోధించే ప్రవక్తలు తోక అన్నాడు. అంటే ఇప్పుడు ఈ తోక అంటే దీనికి ఎవరున్నారు? అబద్ధమును బోధించే ప్రవక్తలు దానికి ఉన్నారు. ఇప్పుడు తోక అంటే ఏంది? దాని అధికారం. ఈ తోక కూడా నోరుంది. ఏ నోరుంది? అబద్ధములను ప్రకటించే ప్రవక్తల నోరు. అంటే ఇప్పుడు తోకతో కొట్టిందంటే దేంతో కొట్టింది? దేంతో కొట్టింది? తోకతో కొట్టి 300 మంది పడేసిందంటే దాని అబద్ధ ప్రవక్తల నోటితో బోధించి పడగొట్టింది. అది 300 పడగొట్టే దానికి నోరుంటే మన నోరేమైనట్టు? ఇప్పుడు నీకు నోరుందా? ఉందా అన్న? ఏం చొక్క నోరుండి? 300 మంది దాని తోకతో పడగొట్టి దాని నోటితో పడగొట్టిందని చెప్తే మరి నిన్ను నోటితో ఒక్కలను కూడా పడగొట్టవా? ఇంతకీ నీకు అధికారాలు ఏమన్నా? బట్టి దానికి అధికారం, దాని తోకకి అధికారం ఉందన్నాడు. తోకలకి అధికారం ఉందన్నాడు. దాని తోకకి అధికారం ఉంటే మరి నీ అధికారం ఏంది? మీ అధికారాలు ఏంటి అన్నా? ఏం చెప్పాలి మీకు? నీ అధికారం ఏందో నువ్వు తెలియకపోతే
ఏమనాలి ఇప్పుడు మనం? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఓకేనా? నాకు టైం ఉందా? జస్ట్ ఆ కొత్తలు ఆడకి వెళ్దాము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంకి వెళ్దాం. దీన్ని ఇట్లా ఉంచుదాం. దేవుని చిత్తమైతే వచ్చేవారు మాట్లాడతాను నేను. దాన్ని లోపలికి వెళ్ళాం. ఇప్పుడు ఒక ఈ 17వ అధ్యాయం కూడా ఈ స్త్రీని ఒక మాట నేను చెప్పి వస్తాను. 17వ అధ్యాయం. ఓకే. ఆయన అన్నాడు, ఆ 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ, 7 దేవదూతల్లో అంటే 7 దేవదూతలు ఒకడు పాత్రలు పట్టుకున్నారు. అందులో ఒక ఆయన వచ్చి అన్నాడు, ఇక్కడికి రా, నీకు మహావేషం చూపిస్తానన్నాడు. ఇంతకీ దూతలు ఎవరు? 7 దూతలు. అందులో ఒక వ్యక్తి చెబుతున్నాడు, ఇక్కడికి రా, నేను మహావేషం చూపిస్తానని. ప్రైజ్లా పట్టుకున్నారు. ఈ దూత ఎవరు? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. పాత్రలు కొమ్మరించేది ఎవరో తెలిసిన? పరలోకంలో దూతలు కాదు, భూమి మీద దూతలు. వాళ్ళ యొక్క ప్రసంగమే పాత్రలు కొమ్మరించేదని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడి తీర్పు నీకు. అసలు తీర్పు తీర్చేది ఎవరు? పోయిన వారం నేర్చుకుందాం మనం. పరిశుద్ధుల లోకానికి తీర్పు తీరుస్తారు మీరు ఎరుగురా? అంటే తీర్పు తీర్చేది ఎవరు? మనమే. అందులో మనలో శ్రేష్ఠ భాగం ప్రథమ ఫలముగా దూతున్నాడు. ఆయన కూడా తీర్పు తీర్చాయనే, మనము తీర్పు తీర్చేవారమే. ఆమేన్ అంటున్నాడు. మహావేశకు చేయబడి తీర్పు నీకు కనబరచదను. మహావేశకు చేయబడి తీర్పు నీకు కనబరచదను. మరొక మాటలో ఆ మహావేశకు తీర్పు తీర్చేది మేమే. చూపిస్తారా? ప్రైజ్లా. మనమే తీర్పు తీర్చేది. చూపిస్తారా? ఆమేన్. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతను ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనుపోగా దేవదూషణ నామములతో నిండుకొని. దేవదూషణ అంటే ఎగతాళి చేసేవాళ్ళు. ఎగతాళి చేసేవాళ్ళు దేవదూషణ అంటే. ఎగతాళి చేసేవాళ్ళు వాక్యమును. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ బోధన ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవదూషణ. రేపు మాట్లాడదాం దాని గురించి. దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని. ఇప్పుడు ఆ స్త్రీ దగ్గరకు వచ్చింది మృగం ఎవరు? అక్కడ ఎర్రని మృగం, దానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఈ స్త్రీ ఎవరి మీద కూర్చుంది? 7 తలలు 10 కొమ్ములు కలిగిన స్త్రీ ఆ మృగం మీద కూర్చుంది. ఇది ఎర్రనిదే. అంటే ఆ మృగము ఈ మృగం ఒకటే. ఇక్కడే తోక చెప్పలా, అక్కడే తోకతో పడగొట్టిందని చెప్పాడు. ఎందుకంటే తోక పని చేసింది అక్కడ, ఇక్కడైతే ప్రశాంతంగా పడుకుంది. పని అయిపోయింది, తోక పని అయిపోయింది. ఇప్పుడు పడుకుంది ప్రశాంతంగా. ఈ మృగము మీద ఈ మహావేశ కూర్చుంది. ఎవరు? ఈ మృగము మీద ఈ మహావేశ కూర్చుంది. ఈ కూర్చున్న స్త్రీని చూసి తిని. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలో చెప్పాలంటే మంచి రెస్ట్ తీసుకుంటుంది. కోటాలు అయిన తర్వాత ఎట్టుండదు మనకి? మరలా వెళ్దామండి కోట ఉంటే అట్టుండదు మీకు. పాస్ గారు కొంచెం రెస్ట్ చేయండి పాస్ గారు మాకు. ఆల్రెడీ ప్రార్థన చేశారు తెల్లవారుజులు. తర్వాత ఏమవుతుంది? ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ తీరిక. ఎందుకని? అది మోగుతున్నా వినపడదు. అంత నిద్రలో ఉండేది వ్యవహారం అంతా. రాత్రి అంతా మేలుకొని పోతే ఇంకేడుంది? అప్పుడు అర్థమైంది రాత్రి ఆన్లైట్ కదా పాపం బ్రదర్ వాళ్ళు నిద్రపోతున్నారులే. అర్థం చేసుకుని వాళ్ళేమో ఆగుతారు. ఓకే, రెస్ట్ తీసుకుంటుంది. ఇది కూడా చూద్దాం. కూర్చుని ఒక స్త్రీని చూసి తిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని. అయ్యా ఏమొక వస్త్రం ఉందా? ఏమొక వస్త్రం ఉందా అన్న. మరి ఏమొక వస్త్రం ఉంటే ఆమె కూడా వస్త్రం ఉండాలిగా. దేవుడు మేము దీవించిన కాక. బంగారముతోను
రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది. బా, ఒక మాట చెప్పాలంటే ఇది చేసిన వ్యాపారం అది, అలంకరించుకున్నది. ఏమా ఓకే, అలంకరింపబడినది. ఏహమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన, ఆమె చేసే పని వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములు, ఆమె చేసే పని, ఆ పనితో నిండిన, ఆ కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. ప్రవక్త దీని గురించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు ఏమగు కూడా పాత్ర ఉంది. పోయిన వారం మనం నేర్చుకున్నాం, ఆ 24 పెద్దలు కూడా పాత్రలు ఇవ్వబడ్డాయి. అవి బంగారపు పాత్రలు. మరి ఏమకి ఎందుకు పాత్ర ఉంది? ఇరవై 24 పెద్దలకి బంగారు పాత్రలు ఇవ్వబడి, ఆ బంగారపు పాత్రలు ఏంటో కదా పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. అప్పుడు మృగమ ముద్ర అనే మెసేజ్లో ప్రవక్త అంటాడు, మృగమ ముద్ర మెసేజ్లో చదవండి మీరు. ఆ మెసేజ్లో ఏమంటాడంటే ప్రవక్త, దీనికి కూడా బంగారు పాత్ర ఇవ్వబడిందండి. ఏమిటి ఈ పాత్ర అంటే ప్రార్థనలు అన్నాడు. ఆ మాట వాడాడు ప్రవక్త, ప్రార్థనలు అన్నాడు. వాస్తవానికి మనం ధ్యానించాం 24 పెద్దలకి ఇవ్వబడిన పాత్రలు ప్రార్థనలు, డైరెక్ట్గా చెప్పాడు ఆయన. కానీ దీనికి కూడా బంగారు పాత్ర ఉంది, అది కూడా ప్రార్థనలు అన్నాడు. ఏం ప్రార్థనలు అందులో లిస్ట్ చెబుతాడు. ఆ మెసేజ్లో అది చేసిన పని అంతా లిస్ట్ చెబుతాడు. ఒక్క దిశల లిస్ట్ చెప్తాడు. అందులో ఈ పాత్ర గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, అది ధనికిరాలు అవటములో, అంటే గొప్ప ధనము, వేల కోట్ల ధనమును సంపాదించటములో ఆ పాత్ర ఉపయోగపడింది. అయ్యా, ఉట్టి పాత్ర కాదు అది, అసలు దాన్ని ధనవంతురాలు చేసింది ఆ పాత్రే. అబ్బో, ఎందుకు దీనికి బంగారు పాత్ర ఇచ్చాడు అనుకున్నా, దాని పాత్రతో ప్రపంచం అంతా కొనే ధనాన్ని సంపాదించింది. ఏం పాత్ర అది? ప్రార్థన అన్నాడు. ఏం ప్రార్థనది? ఏం ప్రార్థనది? ప్రోక్తం తెలిసిన ఏం ప్రార్థనది? అది ఏం ప్రార్థన? ఒక పాపి పాపము చేసి 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 చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన వ్యక్తిని నరకములో నుండి పరలోక రాజ్యంలోనికి పంపించే శక్తి మాకుండిద్ది. దానికి మేము ప్రార్థన చేస్తాం. దానికి నీవు డబ్బులు ఇస్తే అది పాత్ర. మరి పరలోక రాజ్యం పోవాలంటే ఎవడికైనా ఎట్టుండిద్ది? ఆ పరలోక రాజ్యానికి నువ్వు ఎంత పాపమైనా మేము ప్రార్థన చేస్తే షిఫ్ట్ చేస్తాం. దానికి ప్రార్థనకి ఇంత ఖర్చు అయింది అని ఆ నొవెనాలోని ప్రార్థన సీట్ రాయించి, దాని మీద రాయించి ఆ డబ్బులు కట్టితే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అలా ఆ ప్రార్థన ద్వారా ధనికులయ్యారు వాళ్ళు. ప్రైజ్లా కొంచెం ముందుకు వెళ్తారు, చూస్తావు. కృప కలుగును గాక. రోమన్ క్యాథలికులు, ప్రొటెస్టెంట్లు చేసిన తప్పు వలన రష్యా దేశంలో కమ్యూనిజం పెరిగింది అన్నాడు. రోమన్ క్యాథలికులు, ప్రొటెస్టెంట్లు చేసిన తప్పు వలన ఏం తప్పు చేశారు అంటే, ఆ రష్యా దేశంలో ఉన్న వారినంత డబ్బంతా దోసుకున్నారు అన్నాడు. ఎలా? ఈ ప్రార్థనల ద్వారానే. ఈ ప్రార్థనల ద్వారా వారు డబ్బంతా దోసుకోగా అప్పుడు ఆ దేశంలో ఉన్నవారు వీళ్ళ దేశ పాప కారణంగా వారు కమ్యూనిస్టులు అయ్యారన్నాడు. ఎలాంటి కమ్యూనిస్టులు అంటే, ప్రొటెస్టెంట్లని
రోమన్ క్యాథలికుల్ని ఎదిరించిన వారు అక్కడ ఉన్న కమ్యూనిస్టులు. అప్పుడు ప్రవక్త అన్నాడు, ప్రపంచమంతా క్రీస్తు విరోధి ఆత్మ రష్యా నుంచి వస్తుంది, రష్యా నుంచి వచ్చిందని అంటున్నాడు. రష్యా నుంచి క్రీస్తు విరోధి ఆత్మ రాదు, క్రీస్తు విరోధి అక్కడ లేడు. రష్యా క్రీస్తు విరోధులు చంపే బాంబులు తయారు చేసి పెట్టింది. వాటికన్ సిటీ మీద అణుబాంబు వేసే కెపాసిటీ రష్యాకే ఉంది. అంత కోపం ఎందుకు వాళ్ళకు ఉందంటే వాళ్ళ దేశాన్ని దోసుకున్నారన్నాడు. దేంతో? ప్రార్థనలతో. సార్, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంఘాలు మొత్తము ప్రార్థన పేర్లతో దోసుకుంటున్న వాళ్ళు ఎవరి పిల్లలు? ఎంతమందిని కందో తెలిసిన? అందుకే దానికి బిరుదిచ్చాడు దేవుడు మహావేశాన్ని. నువ్వు ఒక్కళ్ళని కూడా కనవాయే, నీకు కిరీటం ఏం పెడతారు ఆయన? కొన్ని వేల మందిని కన్నది తనలాంటి పిల్లల్నే. వాళ్ళు మామూలు పిల్లలు అనుకున్నావేంటి? ఇమ్ము 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 అని జలగలై. కృప కలుగునుగాక. వీళ్ళు లాక్కోవటం, దానికి పంపటం. కానీ ఇక్కడైతే అది లేదు. డైరెక్ట్గా మీకు పరలోకరాజు అకౌంట్లో వేసేస్తాను మేము. పరలోకరాజు ధనం దాచుకుని అన్నాడు ఆయన. కోటాలు పెట్టడం, ధనం అక్కడ దాయటం. మీతో పాటు నేను కూడా దాచుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోటాలకి ఏం చేస్తున్నాం మనం? పరలోకరాజు ధనం దాచుకుంటున్నాం. వాళ్ళు అది కాదు, ఇమ్ము ఇమ్ము. ఎవరికి? సగం నీకు, వాళ్ళ తల్లికి సగం. మహావేశ. ఎవరు నువ్వు దీవించిన కాక. ఓకేనా? అంతవరకు అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ స్త్రీ కొంచెం ముందుకు చదివిన తర్వాత ప్రార్థన చేస్తున్నా. ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఒక సువర్ణ పాత్ర చేత పట్టుకుని ఉంది. ఈ పాత్ర ప్రార్థన అని మర్చిపోవద్దు. దీన్ని వచ్చేవారు మాట్లాడుకున్నాం. దాని నొసటి దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను, మర్మము వేశ్లకును భూమిలో నేహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ అనగా సంఘం. స్త్రీ అనగా సంఘం. ఇది రోమన్ క్యాథలిక్ సంఘం అన్నాడు ప్రవక్త. ప్రపంచం మీద రాజకీయ బలము, మత బలం కలిగిన సంఘమే రోమన్ క్యాథలిక్. ప్రపంచంలో, ఇండియా కాదు, 256 దేశాల్లో అధికారం కలిగిన సంఘమే రోమన్ క్యాథలిక్. రాజకీయ బలం ప్లస్ మత బలం రెండు కలిగింది. ప్రవక్త ఒక మాట అంటాడు, ఏ దేశానికైనా కొన్ని దేశాలలో ఆ దేశ అధ్యక్షులు తిరుగుతారు, అన్ని దేశాలు తిరగరు. అన్ని దేశాలు తిరిగిన వాడు, తిరగటానికి అధికారం కలిగిన వ్యక్తే రోమన్ క్యాథలిక్ పోపు. కారణం, ప్రతి దేశంలో వాళ్ళ సంఘాలు ఉన్నాయి. ప్రతి దేశానికి వాడు వెళ్ళాడు. ప్రతి దేశంలో వాడు అనుసరులు ఉన్నారు. ఆ కారణం చేత ప్రతి దేశానికి వెళ్తాడు. ప్రతి దేశంలో వాడికి సంబంధించిన వాడిని వాడు కలిగి ఉన్నాడు. కానీ ఏ రాజు అట్ట వెళ్ళలేడు. అధిక అనుమతితోనే వెళ్ళాలి ఎవడైనా. ఇటీవల కాలంలో ఈ 10 సంవత్సరాల నుంచి మన మోడీ గారు ఎక్కువ దేశాలు తిరిగాడు, అన్ని దేశాలు తిరగపోయినా. ఇందులో కూడా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఓకే. సరే, ఆ స్త్రీ పరిశుద్ధుల 6వ స్తోత్రం. మరియు ఆ స్త్రీ, ఆ సంఘం పరిశుద్ధుల రక్తం చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లియునుట చూచితిని. నేను దాన్ని చూసి బావుగా ఆశ్చర్యపడగా. ఈ స్త్రీ అట పరిశుద్ధుల రక్తం తాగిందట. యేసు యొక్క హతసాక్షుల రక్తం త్రాగి మత్తుగా ఉందట. దేవుడు మేము దీవించిన కాక. ఈ 2 స్త్రీల గురించి ఇంటికి వెళ్తారా చదవండి. వచ్చేవారం దేవుడు చిత్తమైతే దీనిలో ముందుకెళ్దాం. నేను ఒక మంచి అసలు ఏం జరుగుతుందనే దాని గురించి, నువ్వు ఎటు ఉన్నావు ఎక్కడ ఉన్నావు అని చెప్పడానికి తీర్పు తీర్చే నీవు, అపోస్తల బోధ కింద ఉన్న నీవు, యుద్ధములో ఎక్కడ ఉన్నావు అసలు నువ్వు? ఒకసారి నీ యుద్ధ రంగంలో నీ స్థానాన్ని చూపించాలని కోరుకున్నా. ఈ 2
కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రెండే కాదు, చాలా ఉన్నాయి, కొంచెం స్టడీ చేయండి దీని మీద, చదవండి, వచ్చే వారిని నేను మాట్లాడతాను. ఇప్పుడు పరిశుద్ధుల రక్తం తాగి, అపోస్తుల రక్తం తాగి మత్తుగా పడుకుంది. ఇది మత్తుగా పడుకుంది, రక్తము తాగి పడుకుందని. వాడేమో పరిశుద్ధుల రక్తం తాగి పడుకున్నాడు, ఏమేమో ప్రభురాత్రి భోజనంలో ఆయన రక్తం తాగి పడుకుంది. ఇద్దరు రక్తం తాగుతున్నారు. వాడేమో పరిశుద్ధుల రక్తం తాగుతున్నాడు, మనమేమో యేసుక్రీస్తు రక్తం తాగుతున్నాం. ప్రైజ్లా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? వాడు పట్టణంలో, చదువు ఒక మాట, కృప కలుగునుగాక. 18వ అధ్యాయం 24వ వాక్యం చదువుతున్నాం. మరియు ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణంలో కనబడిన. ప్రవక్తల రక్తము, పరిశుద్ధుల రక్తము, భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణంలో కనబడిన. ఒక్కళ్ళ కాదు, కోట్ల మందిని సంపగా వాళ్ళ ఆ రక్తం అంతా ఆ పట్టణంలో కనబడుతుంది అన్నాడు. అంటే ఈ స్త్రీకి మనకి ఏదో బంధం, వియ్యం అందుకున్న బంధం కాదు అది. బంధం అనగా మీరు అట్ట అనుకున్నారు, మన పిల్లని ఆమెకి ఇచ్చి ఆమె పిల్లని మనం చేసుకున్న బంధం కాదు ఇది. ప్రైజ్ దలా. శత్రు బంధం. శత్రులు కూడా బంధువులు అవుతారా? ఇది ఎవరిని జ్ఞాపకం చేసుకోకపోయినా శత్రువుని అయితే జ్ఞాపకం చేసుకుంటాం. చేసుకోమా? మరి కళ్ళు తెరిస్తే కనపడదు వాడే కదా, కాబట్టి వాడిని జ్ఞాపకం చేసుకోదట. కాబట్టి వీరి పట్టణములో మన పితరుల రక్తం ఉంది. మన రక్తం కూడా ఉంటే పెద్ద ఆశ్చర్యం కాదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది వాడు ఎంత పని చేస్తున్నాడో, రక్తం తాగుతూ పడుకున్నాడంటే. అయ్యా, దేవుడు ప్రతినిధులుగా మరి మీరేం చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న అయితే, ప్రజల పెద్ద ప్రశ్న అయితే మీరేం చేస్తున్నారని. ఈరోజు అపోస్తుల బోధ ప్రకారంగా నువ్వు కిరీటం ధరించుకున్నావు. వాస్తవానికి ఈ స్త్రీ బిడ్డను కంటానికి రెడీగా ఉంది కదా. ప్రసవ నొప్పులు తినదా? అది మంటయం. ఇప్పుడు ప్రసవ నొప్పులు కలిగి ఉండాలి. ఒక మంచి మాట తెలనేయండి, మీరందరూ యేసుక్రీస్తును గర్భము ధరించి ఉన్నారా? గర్భము ధరించింది ఎప్పుడంటే పెళ్ళైన తర్వాతనే కదండి. గర్భం ఎప్పుడు ధరిస్తారు? పెళ్ళి అవ్వాలి. పవిత్రమైన బంధం. యేసుక్రీస్తు వివాహమైన పిల్లలంగా ఇక్కడ ఉన్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? బిడ్డలు కంటమే. ఎవరికంటారు? పెళ్ళైన వారికి అంటారు. ఇప్పుడు క్రీస్తుకు పెళ్ళి కాకుండా, ప్రైజ్ ది లార్డ్, నా వంశాన్ని నిలబెట్టమ్మా అని పురుషుడు ఏం చేస్తారంటే, ఆ స్త్రీని తన జీవాన్ని అందించినప్పుడు, ఆ స్త్రీకి ఆమె కని ఆ బిడ్డను పెంచినప్పుడు, తన వంశ వృక్షాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చెప్పచక్యంగా ఆనందం, చెప్పశక్యంగా ఆనందం పురుషుడికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆనందం ఏంటి? నువ్వు బిడ్డను కన్నప్పుడు, తన వంశాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు. కనకపోతే గొడ్రాలవి, కనకపోతే గొడ్రాలవి, కనే తత్వం లేకపోతే ఆడంగూడివి, కనలేదా గొడ్రాలవి. రాష్ట్రపతి మన ముర్ము గారు, ముర్మేనా? ద్రౌపది ముర్ము గారు, ఆమె ఒక ఎస్టీ క్యాండిడేట్ అయినందున, ట్రైబల్ ఏరియా ఒక ఎస్టీ క్యాండిడేట్ అయినందున అయోధ్యలోకి రావడానికి వీల్లేదన్నారు వాళ్ళు. అంటే మీది తక్కువ కులం, లోపలికి రావడానికి వీల్లేదన్నాడు. తీసుకురాలి లోపలికి ముర్ము గారిని. అందరికీ తెలిసిన సత్యమే, ఆమె లోపలికి రానిలేదు. నువ్వు తక్కువ కులం. ఆమె ఏడ్చుండుద్ది, కానీ ఎవడు చెప్పుకోవడానికి లేదు. ఇంట్లో ఏడ్చుండొచ్చు, ఇది ఏంద్రా, ఈ దేశానికి ప్రథమ పౌరురాలు నేను, నాకు కూడా లోపలికి ఎంట్రెన్స్ లేదు.
ప్రైజ్లో ఎక్కడే ఉన్నారా? తక్కువగా ఉన్నావు కాబట్టి లోపల రావడానికి వీల్లేదు. మా సనాతన ధర్మం ప్రకారంగా ఒక ఆయన ఎవరు అన్నాడు, సనాతన ధర్మం ప్రకారంగా భార్య లేకుండా కూడా లోపలికి ఊడి వెళ్ళకూడదు. ఈయనట్టు పోయిండి అన్నాడు. కామెంట్ పెట్టాడు ఒక ఆయన, సనాతన ధర్మంలో భార్య లేకుండా కూడా లోపలికి వెళ్ళకూడదు. మరి ఈయన పోయి అక్కడ కూర్చున్నాడు అంటే అధికారం, అంతే, అధికారం అది. కృప కలుగునుగాక. ఇప్పుడు పరలోక రాజ్యంలో నేను కూర్చోబెట్టాలంటే మరి వాళ్ళు గుడిలోనే కూర్చోబెట్టలేదు, దేశానికి రాష్ట్రపతి అయిన ఆమె కూర్చోబెడతానికి లేదన్నాడు. ఓకే, వాళ్ళు ఏదైనా చేసుకొని పరలోక రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టాలంటే ఇప్పుడు ఆడంగితనం కలిగిన వాడిని కూర్చోబెడతాడా? గొడ్రాలను తీసుకెళ్ళి కూర్చోబెడతాడా? ఐ మీన్ బిడ్డల కనకుండా వెళ్ళిన దాన్ని కూర్చోబెడతాడా? ప్రైజ్లా. ఇప్పుడు అబ్రహాం గారికి పిల్లలు లేరు, గొడ్రాలు అని పిలవబడింది. పోరాడింది శారమ్మ, గొడ్రాలు తనం పోయింది. రిబ్కాకు పిల్లలు లేరు, 20 సంవత్సరాలు, గొడ్రాలని పిలువబడింది. పోరాడింది, గొడ్రాలు తనం పోయింది. రాహేలుకి పిల్లలు లేరు, రాహేలు కూడా పిల్లలు లేరు, గొడ్రాలని పిలువబడింది. ఒకరోజు పోయి పెద్ద కొడుకైన రూబేను పోయి పుత్రదాత వృక్షాలు పోయి కోసుకొచ్చాడు. ఇదేంటి అని అడిగింది. పుత్రదాత వృక్షమన్. ఆ పుత్రదాత వృక్షం ఫలం తీసుకుంది, ఇది నాకు కావాలంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, మా అమ్మ దగ్గరికి వెళ్దామరా, నేను ఈయనన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే లేమి దగ్గరికి వెళ్తే లేమంది. ఏంటంది, ఇది నాకు కావాలంటుంది రాహేలమ్మ. అప్పుడు లేమంది, ఈ ఫలంగానే నీకు ఇవ్వాలంటే నా భర్త నా దగ్గరికి పంపంది. నా భర్తను పంపితే ఈ రాత్రి నా దగ్గరికి పంపు, ఈ పుత్రదాత వృక్ష ఫలాన్ని నీకు ఇస్తాను అంది. అప్పుడు రాహేల్ అంది, ఓకే భర్తను తీసేసుకో, ఈ భర్త కంటే ఎక్కువైంది ఈ ఫలం నాకు ఇయ్యంది. ప్రైజ్ ది లార్డ్. ఆ భర్త కంటే ఎక్కువైంది ఈ ఫలం నాకు ఇయ్యంది. ఏంది లేదు రాహేలేంది, భర్తనే వదిలిపెట్టింది, కాయను కోరుకున్నది. ఏందిరా అసలు ఈ కాయ, నాకు అర్థం కాలేదు అని ఉండాలి. లేమ్మా కొడుకుని పిలిచి, అరే రూబేనా ఏంది కాయ అంటే, మరి ఆయన కూడా చెప్పుండడు, ఏమో కాయ కోసుకొచ్చే, ఈ కాయ ఏందో అర్థమైతే జ్యేష్ఠత్వం ఎందుకు పోగొట్టుకుంటాడు మహానుభావుడు? ఈ కాయ ఏందో అర్థమైతే జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటాడా? అందుకని ఏందోనమ్మా కాయ, మరి చిన్నమ్మ అడుగుతుంది ఏమంటామంటే ఇచ్చేసేయిరా, ఈ రాత్రి భర్త నా దగ్గర పంపుతానంది కదా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ కాయం తీసుకుంది, ఆ పుత్రదాత వృక్ష ఫలాన్ని తీసుకుంది. ఎప్పుడైతే ఆ ఫలం తీసుకుని ఇంటికి వెళ్ళింది, అది తిన్న తర్వాత ప్రెగ్నెంట్ అయింది. కృప కలుగునుగాక. ఆ తర్వాత రాయహల్ మడితే, ఏంది ఫలాన్ని నువ్వేంది అనసైడు కోరుకున్నావు, ఏంది ఫలం అసలు మాకు అర్థం కాలేదు, నీకు అర్థమైంది ఏంది ఆ ఫలం అంటే, ఈ పుత్రదాత వృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు. పరమగీతములలో సూలమతి చెప్పింది, ఈ పుత్రదాత వృక్షమే యేసుక్రీస్తు అంది. తింటే ఏమైంది ఇప్పుడు? అది గొడ్రాతనం పోయింది. పుత్రదాత వృక్షం తినగానే రాహేలుకున్న గొడ్రాతనము పోయింది. ఇప్పుడు చెప్పు, 12వ అధ్యాయంలో కామ కంఠానికి కేకలేస్తుంది. మరి నువ్వు గర్భిణి అయితే కదా ఆ కేకలేందో తెలిసేది నీకు? ఊరికే కేకలైతే ఏమంటారు నిన్ను? ప్రెగ్నెంట్ అయ్యి కేకలేయటం వేరు, ఊరకే కేకలేయటం వేరు. ఆ ప్రెగ్నెంట్ అయ్యి కనేటప్పుడు అరువమ్మ 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 అంటే అరవరు. ఆ టైం వచ్చినప్పుడు వారు అరుస్తారు. ప్రసవ వేదన.
పౌలు అన్నాడు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. దేనికి? నశించిపోయే ఆత్మల కంఠానికి ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే సంఘము నామకార్థ నులివెచ్చని స్థితిలోకి వెళ్ళినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. ఉండాల్సిన స్థానంలో లేదు సంఘం, ప్రసవ వేదన కలుగుతుంది. ఎందరికో జీవాన్ని అందించాల్సిన సంఘం నులివెచ్చని స్థితిలో ఉండిపోయింది. భ్రష్టత్వం అనగా నులివెచ్చని స్థితి. మొదట భ్రష్టత్వం సంభవిస్తే ఆ తర్వాత పాప పురుషులు వస్తారు. భ్రష్టత్వం అనగా సంఘం యొక్క నులివెచ్చని స్థితి. నులివెచ్చని అంటే ఏంటి? నాకేం తెలియదు. అది నులివెచ్చని స్థితి. నాకేం పెట్టదు సంఘంలో, నులివెచ్చని స్థితి. సంఘంలో నాకేం తెలియదంటే ఏంటి అర్థం? అది ప్రతి అవయం వారి పరిమాణం చొప్పున పని జరిగించాలి. ప్రతి అవయం పని జరగాలి. ప్రార్థించేవాడు ప్రార్థించాలి, చదివేవాడు చదవాలి, లైవ్కి వచ్చే లైవ్కి రావాలి, గుప్పులు ఇప్పాలి. నశించిపోయే ఆత్మ కొరకు పోరాటమే ఇక్కడ జరగాలి. ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తనతో ఇక్కడ మండాలి. అది లేదు అంటే ఏంటి? నులివెచ్చని స్థితి. స్వార్థం చావాలి ఇక్కడ. యథార్థమైన హృదయాలు ఇక్కడికి రావాలి. నన్ను ఒక మాట అంటే నేను తుడుచుకుని వెళ్ళొచ్చు, నేను నిన్నేం చేయకపోవచ్చు. ఇప్పుడున్న పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా ఆలోచన చేసిన, దైవ కార్యాలకు వ్యతిరేకంగా ఆలోచన చేసిన, ఇక్కడ క్షమాపణ లేదు, అక్కడ క్షమాపణ లేదు అన్నాడు. ఏమైంది ఇక్కడ? పరిశుద్ధాత్మ నాయకత్వం. నువ్వు వేసే ప్రతి అడుగు హోలీ స్పిరిట్ యొక్క లీడింగ్ తీసుకోవాలి. నేను నాయకుడిని కాపరిని పెట్టింది దేనికి? నీకు కాపరిని పెట్టింది దేనికి? మన కాలానికి ప్రవక్తను ఎందుకు పెట్టాడు? ఎంతమంది అట్లా నిర్ణయం తీసుకుంటున్నామా? ప్రవక్త ఏం చెప్పాడు? కోడేంటి? ఈ విషయం చేయొచ్చా? చూసుకుంటున్నాం. బలం ఉందని చేస్తే నాకు బలం ఉంది, నేను సీనియర్ని చేస్తే నా నోరు మోపిస్తావు, ఇంకొక సేవకు నోరు మోపిస్తావు. ఈ క్రమం పెట్టిన ఆయన ఏమైనా మోపిస్తావా? ఎక్కడ చెప్పుకుంటావు? ఎక్కడ చెబుతావు నువ్వు? ఎందుకు ఓర్చుకోమన్నాడు దేవుడు? ఎందుకు అన్యాయం సహించమన్నాడు దేవుడు? ఎందుకు అన్యాయం సహించన్నాడు? కీడు చేయటి కంటే అన్యాయం సహించడం మేలు కదా అన్నాడు. అన్యాయం చేస్తారనే కదా చెప్పింది. అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా? నీ నోరుందని మాట్లాడితే ఊరుకుంటాడా? నీకు డబ్బు ఉందని చేయగలిగితే ఊరుకుంటాడు దేవుడు? నీకు అధికారం ఉందని చేస్తే ఊరుకుంటాడు దేవుడు? ఆ కండబలం ఉందని చేస్తే ఊరుకుంటాడు దేవుడు? న్యాయవంతుడు నిన్నేం చేయాలి? నిన్ను సృజించిన ఆయన నిన్నేం చేయాలి? క్షమించడం మట్టిగా నన్ను ఏం చేయాలి దేవుడు? హోలీ స్పిరిట్ యొక్క నాయకత్వం కిందకి రా. ఆత్మల కనటానికి ఆయన మనల్ని పెళ్లి చేసుకుంటే అది వదిలిపెట్టి మనం ఏయో జరుగుతామని ఇప్పుడు అసలు అదంతా. ఈ స్త్రీని చూసినప్పుడు ప్రవక్త ఒక మాట అంటాడు. ఒక స్త్రీ యొక్క ఆమె ముఖములో సాధువైన, మృదువైన, గొప్ప దీనత్వం ఎప్పుడు కనపడిద్దంటే ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడే. గొప్ప దీనత్వం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు కనపడిద్ది అని. ఎంత క్రూరమైన స్త్రీ అయినా ఆ క్రూరత్వం యొక్క కవలికలు పోయి దీనత్వం బయటకు వచ్చేది ఎప్పుడంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు అనేది. ఈరోజున యేసుక్రీస్తుని మనం గర్భం ధరించున్నామంటే మన ముఖాలు ఎట్ట కనపడాలి? ఎట్లా కనబడాలి మన ముఖాలు? మన నోట్లో మాటలు ఎలా ఉండాలి కదా? ఎలా ఉండాలి సార్? ఎంత గొప్పగా ఉండాలి నువ్వు?
అందుకన్నాడు, ఈ ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడటానికి ఎందుకు నేను ఇష్టపడ్డానంటే, ఏమో స్త్రీయే ఏమో మహావేశాన్ని పిలవబడింది, ఏమేమో సూర్యుని ధరించుకుందని పిలవబడింది. ఏమకే కిరీటాలు ఉన్నాయి, ఏమో కూడా కిరీటాలు ఉన్నాయి. ఏమో బిడ్డలకి అంటుంది, ఆమె కూడా బిడ్డలాగా అంది. ఆమె ఇంకొక మాట అంది తెలుసా, ఆమెకు ఒక కోరిక ఉంది. మనకుండదు ఆ కోరిక, ఆమెకు ఒక కోరిక ఉంది. నువ్వు దడుచుకుంటావు ఆ కోరిక చదివి. ఇప్పుడు చదువుదాం పాప, ఆ కోరికను చదివేది కానీ. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చదువు. ఒక్క నిమిషం. అసలు నేను విధవరాలను కాను. నీ విధవరాలు కాదంటే దాని అర్థం ఏంటి? భర్త ఉన్నాడనిగా. అసలు నేను విధవరాలను కాను అని చెప్పుకుంది. ఆమె కోరిక అది లోపల, నేను విధవరాలని, నా భర్త చావనే చావాడు. ఇంతకు దాని భర్త ఎవడు? చావనే చావాడు నా భర్త. అసలు నేను విధవరాలని కాను. నన్ను తీసుకెళ్ళి నరకం లేచిందాక నా భర్త చావడం. అసలు విధవరాలనే మాటే నాకు లేదు అంటున్నాను. అందా లేదా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దానికి అన్ని కోరికలు ఉండి మరి నీకేం కోరిక లేదు. ఊరకు బొమ్మలాగా వచ్చి కూర్చొని వెళ్తున్నావు. ఇది న్యాయమా అయ్యా? వాస్తవానికి నువ్వు కేకలు వేసే టైం ఇది. ప్రెగ్నెంట్ అయ్యి కేకలు వేసే టైం ఇది. ప్రభు బిడ్డలను కనే టైం ఇది. నీ యొక్క అగొడ్రాలతనం పోగొట్టుకునే టైం ఇది. ఫలించే టైం ఇది. ఫలభరితమైన జీవితం జీవించే టైం ఇది. ఇలాంటి సమయము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఇక కృప దేవుడు మీకు ఇచ్చాడు. కృపను కాపాడుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తల వంచుదా ప్రార్థన చేద్దాం. వచ్చేవారిని దీని గురించి మాట్లాడుతూ లోతుగా కొంచెం జస్ట్ అక్కడ ఏముండే మీకు జ్ఞాపకం చేస్తే వర్క్ రేపు చూద్దాం. కొంచెం ధ్యానించరండి, ఆ అధ్యాయాలు చదివిరండి మీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. చిన్న ప్రార్థన. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పెట్టిన ప్రాణనాథుడా, నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా, నా ప్రతి అడుగులో నీ ప్రతిరూపం, నా ప్రతి కదలికలో తోడున్నది నీ హస్తం, నా ప్రతి కదలికలో నీ హస్తం, నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడు, నన్ను రూపించిన శిల్పకారుడా, నీ రక్తధారలలో గీసావు నా రూపము,
నీ జీవవాక్యముతో చేసావు పరిపూర్ణము, నీ రక్తధారలతో గీసావు నా రూపము, నీ జీవవాక్యము చేసావు పరిపూర్ణము. మహోన్నత కళాఖండమై ఉన్నాను నీ భాగమై, మహోన్నత కళాఖండమై ఉన్నాను నీ భాగమై. నన్ను రూపించిన నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా, నన్ను నాలో నా ప్రతి అడుగులో నీ ప్రతిరూపం, నా ప్రతి కదలికలో తోడున్నది నీ హస్తం. నన్ను రూపించిన శిల్పకారుడా, నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా, నన్ను రూపించిన నాలో ప్రాణం పోసిన ప్రాణనాథుడా. నమ్మదగినయ్యా, మీరు మా ప్రాణనాథులు, రక్తం పెట్టి కొన్న గొప్ప దేవుడు నాయనా, మమ్మల్ని విమోచించిన విమోచకుడువు, 12 నక్షత్రముల కిరీటమును మాకు ధరింపజేసిన మా ప్రాణ ప్రియుడవు, మాకు భక్తిని విశ్వాసమును నేర్పిన మా ప్రాణ ప్రియుడవు, కృపను మాకు ధరింపజేసిన ప్రాణ ప్రియుడవు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్మలను సిలువ రక్తము ద్వారా బ్రతికించిన దేవుడవు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పిల్లలమైన మాకు చూపిన ఈ కృపకై స్తుతి స్తోత్రములు. అయ్యా, ప్రకటన గ్రంథంలో 2 స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ సూర్యుని ధరించుకుని ఉన్నది, ఒక స్త్రీ ఏహ్యమైన అపవిత్రమైన అబద్ధపు అభిషేకం కలిగి ఒక పాత్ర పట్టుకొని మహావేశిగా పిలువబడుతుంది. ఆమె 3 వంతుల నక్షత్రాలను పడగొట్టింది. ఎక్కడైతే ఈ స్త్రీ ఆ ముందు నిర్ణయంలో ఉన్న పిల్లలను కంటా ఉన్నది, అపోస్తుల బోధ ద్వారా కంటా ఉన్నది. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన పేర్లు కలిగిన పిల్లలు, ఇక్కడ కూర్చున్న పిల్లలు, ఈ లైవ్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అయ్యా నీకు భారీగా ఆ పరిపూర్ణమైన వాక్యమును కనే పిల్లలుగా అయ్యా శత్రువు ఘట సర్పం ముందు నిలబడినప్పటికీ అయ్యా ప్రసవ వేదన పడుతూ ఆ వాక్యమును కంటానికి అయ్యా ఎంతగా ప్రయాసపడుతుందో చూసాం. ఆమెకి తగిన బహుమానము ఆమె తల మీద పెట్టే ఉంచావు తండ్రి. ఈ పిల్లలందరూ ప్రభువా వారు వారి యొక్క స్థలాలలో పోరాడుచుండగా, ఈ వర్తమానం కొరకు పోరాడుచుండగా దీవించండి. ఈ లోకానికి తీర్పు ఇచ్చే అధికారం మాకు ఇచ్చావు. ఆ కారణ చేతన వాక్యమంతా చూసే కొరపిచ్చావు తండ్రి. ఈ గడికి నాయన పంపిన ప్రవక్తకే స్తుతి స్తోత్రములు. మరుగు చేయబడిన ప్రతి మర్మం అది బయటికి తీసావు ప్రభువా. అది నీ బిడ్డల ద్వారా లోకానికి వినిపిస్తున్నావు. ఆకాశం ఆలకిస్తా ఉంది, భూమి సెవయొక్కుతా ఉన్నది. నీ పిల్లలు రోసమగలి ఇంకా 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 ఆఖరు గొర్రెకు జీవమును అందించే బిడ్డలుగా ఉందురుగాక. వారు సోమరులు కాదని, వారు నిష్ఫలులు కారని, వారు నాయన సమయం వృధా చేసేవారు కారని, వారున్న స్థలాలలో ప్రభువా వారు నీ వాక్యం కొరకు సాక్షులుగా ఉండటానికి
నువ్వు ఎన్నిక చేసుకున్న పిల్లలని వారు గుర్తించి ఉన్నారయ్యా. ఈ బిడ్డలందరూ దీవించు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారికంటే గొప్పవాడన్నా ఈ గొప్ప జీవమును కలిగిన పిల్లలై నీ నాయకత్వం కింద ఈ చీకటి యుగంలో వారి వెలుగును ప్రకాశింపజేస్తూ ఆఖరి గొర్రెకి జీవం అందించే పనిలో నాయనా నీ నాయకత్వం కింద కదిలి ఆ గొప్ప ఎత్తబాటుకు సిద్ధపడుదురుగాక. ప్రతి ఒక్కరికటి దీవెన దయచేయం. ప్రతి ఒక్కరు నాయన జీవం పొందుకొని వెళ్ళుదురుగాక. ఇంకా రక్షింపబడిన వారు ఎవరు ఉంటే, ఇంకా రక్షింపబడిన వారు ఎవరు ఉంటే, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే, నాయనా నాయనా నిన్ను ధరించుకొని వారుంటే, నువ్వు పంపిన వస్త్రమును ధరించుకోని వారు ఎవరుంటే, నువ్వు పంపిన ఆత్మను నాయన పొందుకోని వారుంటే, నువ్వు పంపిన ఆ పుత్రదాత వృక్షమును తినని వారుంటే, ఈ మధ్యాహ్న వేళలో వారు తిందురు గాక. వారు గొడ్రాతనం పోగొట్టుకుందురు గాక. వారు అనేక మందికి దీవెనకరంగా ఉందురుగాక. కృప చూపమని, ప్రతి ఒక్కరికి దీవెన దయచేయమని, ప్రతి ఒక్కరిని కృపాహస్తములకు అప్పగిస్తూ తండ్రి అయ్యా బాబుతో కూర్చుని పెట్టాం. తిరిగి వెళ్తున్న మార్గాల తోడుగుండమని, మా ముందున్న పనులకు మమ్మల్ని సిద్ధపరచమని, యూత్ మీటింగ్ సిద్ధపరచు ప్రభువ. ఎవరి పిల్లల్ని సిద్ధపరచయ్యా. అయ్యా బండేరుపాలెం కూటమి కూడా దీవించయ్యా. అయ్యా మా ముందున్న కూటాలు నెక్స్ట్ మంత్లో ప్రభువ తండ్రి నాయన 7-8 తారీఖులో కూటాలు పెట్టాలనుకుంటున్నాం ప్రభువ. ప్రకటన గ్రంథం మీద దేవా నరసరాపేటకు ఒక హెచ్చరిక స్వరాన్ని ఇవ్వాలని మా వంతుగా ఆశపడుతున్నాం ప్రభువ. నీ దయ అయితే మా చేసే కలిపి ఆ పని ముందుకెళ్ళేదానికి కృప చూపయ్యా. సహాయపడమని, ప్రతి మాట మా హృదయాల్లో నూరంతలు ఫలింప చేయమని, ఇక్కడ కూర్చుని పిల్లలే కాదు లైవ్లోని పిల్లల వారు దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తూ యేసుక్రీస్తుని మీ నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం కూడిన మనకు లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు సకల పరిశుద్ధులకు ఆయన వాక్యం కొరకు తీర్మానం తీసుకొని ఆయనను సొంత రక్షకుడు అంగీకరించి యుద్ధరంగంలో ముందుకెళ్తున్న ప్రతి బిడ్డకు ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన నాయకత్వం సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరు కొందరు చెప్పుకోండి.